2003లో మీరు తీసుకున్నారు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఇష్యూ లేదు. బట్ ఇప్పుడు దీని గురించి ఇష్యూ జరుగుతుంది. అసలు అక్కడ ఏం జరిగింది మేడం? ఇంత జరుగుతున్నా కానీ పోలీసులు ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు మేడం? మరి అక్కడ ఇప్పుడు వరకు ఆయన ఎక్కడా కనిపించట్లేదు. పోలీస్ స్టేషన్ ఇప్పుడు అక్కడ మీరు కాకుండా మీతో పాటు 6-7 ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి. వాళ్ళందరినీ కాదు అనేసి మిమ్మల్ని టార్గెట్ చేసి మీతో పాటు ఉన్న ఫ్యామిలీస్కి సపోర్ట్గా మీరు మాట్లాడారు కదండి. సో ఇంత ఇష్యూ జరుగుతున్నప్పుడు ఆ ఫ్యామిలీస్ మీకు ఎందుకు సపోర్ట్ చేయలేదు? మాస్కులు పెట్టుకొని కళ్ళుకి అయ్యో పెట్టుకొని సెక్యూర్డ్గా వెళ్తే నలుగురిని కలిసి వెళ్ళడము, ఇంతసేపు బయటకు రావడానికి కూడా బెదిరిపోతున్నారండి. ల్యాండ్ మీద అక్కడ ఉంది కాబట్టి అడిగితే మిమ్మల్ని అడగాలి, లేదు అని అంటే మీ బ్రదర్ ఉన్నారు కాబట్టి మీ బ్రదర్ని అడగాలి. సో మీ ఇద్దరిని కాదు అనేసి డ్రైవర్ని కూడా ఎంక్వైరీ చేశారంట. సో డ్రైవర్ని ఏం అడిగారు మరి? తెలంగాణ రాష్ట్ర గౌరవనీయులైన సీఎం రేవంత్ రెడ్డి గారిని నేను కోరుకుంటున్నది ఏమిటంటే, నమస్తే, వెల్కమ్ టు ఈహా. నేను మీ షన్విత. ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. సో స్పెషల్ ఎందుకు అంటున్నానంటే మీకే ముందు ముందు అర్థమవుతుంది. 400కు పైగా సినిమాలు చేశారు, ఎన్నో అవార్డ్స్ సంపాదించుకున్నారు, చాలా గొప్ప పేరు తెచ్చుకున్నారండి. సో ఎవరో కాదు, యాక్ట్రెస్ రమ్యశ్రీ గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి మేడంతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మా, ఎలా ఉన్నారండి? ఐఎమ్ ఫైన్. మేడం, మీది జర్నీ చూసుకుంటే చాలా అంటే చాలా గ్రేట్ఫుల్ గా ఉంటుంది. ఎవరికైనా చెప్పాలి అన్నా కానీ సో మేడం లా ఉండాలి అనే విధంగా చెప్పాలి అనిపిస్తుంది. సో ఏది చూసుకున్నా కానీ మీరు చాలా మూవీస్ చేశారు, 400 పైన మూవీస్ చేశారు, చాలా అవార్డ్స్ వచ్చాయి. అలాగే లాంగ్వేజెస్ కూడా 9 లాంగ్వేజెస్ లలో చేశారు. అండ్ రీసెంట్ గా చూసుకుంటే మనకి కొన్ని ఇష్యూస్ జరుగుతున్నాయి. సో ఆ ఇష్యూస్ గురించి ఏం చెప్తారండి? యాక్చువల్లీ ఇది నా కోవకు చెందింది కాదు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఇది వెళ్ళిపోయింది అని అంటే, నేను స్క్రీన్ మీద ఎంత అందంగా ఉండాలి, ఎలా ఉండాలి, ఎలాంటి పర్ఫార్మెన్స్ చేయాలి అని నాకు ఆరాటం తప్ప నాకు వేరే ఏమీ ఉండదు. నా లైఫ్లో ఏమిటంటే, చిన్నప్పటి నుంచి అది నా బ్లడ్లో అలా వచ్చిందేమో. సో నాకు 6 years నుంచే ఒక సర్వీస్ ఓరియంటెడ్ మెంటాలిటీ. అంటే ఎంతోమందికి బెగ్గర్స్ ఊర్లో వచ్చినా సరే నేను వాళ్ళకి ఏదో తెలియకుండా మా వాళ్ళు కొంచెమే బియ్యం వేసారనుకోండి, అంటే రైసు, నేను ఎక్కువ వేసేసేదాన్ని. సో వాళ్ళు నా ముఖం చూసి బయటకు అడుక్కోవటానికి వెళ్ళాలి అని అనుకుంటే నేను ఇంకా లేవలేదు అనుకున్నా. పిల్లలం కాబట్టి స్కూల్కు ఊర్లోనే స్కూల్ ఉంటుంది, వెళ్ళాలి అంటే కొంచెం అర్లీగానే లెగిస్తాం కదా. 9 o'clock కాదు కదా అప్పట్లో స్కూల్ అంటే. సో కానీ పాప సుజాత, యాక్చువల్లీ మై నేము, ముఖం చూసి బయటకు వెళ్తామంటే నీ ముష్టి ముఖం ముందు తినక చూపించి మీరు ముష్టి అడుక్కోవటానికి వెళ్తారని అంటే యాక్చువల్లీ నేను పెరిగింది మా గ్రాండ్ మా దగ్గర. సో అలాగా వాళ్ళని కోపడే వాళ్ళంట. అంటే నేనంటే ఇష్టం వాళ్ళతో కూర్చొని మాట్లాడితే చిన్నప్పుడే 6th year 7th year 8th year ఆ ఇయర్లోనే నాకు అలాంటి యాక్టివిటీస్ ఉన్నాయి నాకు. సో ఇప్పుడు నేను ఒక ఫిలిం స్టార్గా నేను బాగా డెవలప్ అయిన తర్వాత ఇట్స్ మై ఇండివిజువాలిటీ. నేను ఎవరిని ఫండింగ్ అడగటం కానీ, లేకపోతే ఈ రమ్య హృదయాలయ ఫౌండేషన్ పెట్టిన తర్వాత ఎవరైనా డొనేషన్ అడగటం కానీ ఎవరిని నేను చేయలేదు ఎప్పుడు. మై సెల్ఫ్ అన్నమాట. నాకు వచ్చిన ఇన్కంలో ఒక 20% తీసేస్తాను వాళ్ళ కోసం. 1 lakh వస్తే 20,000. సో ఇలా నేను పెట్టుకొని ఈ సర్వీసులు అందిస్తూ ఉంటాను, అంతవరకే నాకు తెలుసు. బట్ దీనికి గాను ఇది ఎలా ఉంటుందంటే, నా యాక్టివిటీస్ వేరే, యాటిట్యూడ్ వేరే. నా బర్త్డే వచ్చింది అనుకోండి, నేను ఎక్కడో వేరే విదేశాల్లోనో లేకపోతే ఏ 7 star హోటల్స్లోనో నేను జరుపుకోవచ్చు. బట్ నేను ఎప్పుడు అనాథల దగ్గర, లేకపోతే ఈ బ్లైండ్సా, లేకపోతే ఓల్డ్ హోము, ఇలాంటి వాళ్ళతో నేను స్పెండ్ చేస్తూ ఉంటాను. నా టైం ఉన్నప్పుడల్లా ఆల్మోస్ట్ వాళ్ళ దగ్గర నేను చాలా
చాలా ఎంజాయ్ చేస్తానన్నమాట. వాళ్ళకి ఒక ఎంజాయ్మెంట్ని ఇస్తూ మా బిడ్డ వచ్చింది అని అంటారనమాట, మా మనవరాలు వచ్చింది అని అంటారు. వాళ్ళని టచ్ చేయటందుకు కూడా ఆశయించుకునే పరిస్థితుల్లో, అంటే బెడ్ రెస్ట్ ఉన్న వాళ్ళని కూడా వాళ్ళ మంచాల మీద కూర్చుంటాను, అన్ని మంచం మీదే వాళ్ళకి, అయినా వాళ్ళ మంచం మీద కూర్చుంటాను, వాళ్ళని లేవదీస్తాను, ముద్దులాడుతాను, అన్నీ చేస్తాను. దిస్ ఈజ్ మై హ్యూమన్ బీయింగ్. ఓకే, సో ఇంకా ఒక స్టార్గా అంటే నేను ఎంత సాధించాను అనేది నాకు తెలియదు, కానీ నాతో వచ్చిన ఎంతోమంది ఫ్రెండ్స్, అంటే కొందరు చెప్తూ ఉంటారు, జర్నలిస్ట్ మిత్రులు కానీ లేకపోతే కొందరు ఫ్రెండ్స్ కానీ చాలామంది చెప్తారు, నీతో వచ్చిన వాళ్ళు ఒక 10 మూవీస్ చేశారేమో, లేకపోతే ఒక 5 చేశారా, లేకపోతే 15 చేశారా, వాళ్ళు తర్వాత ఎలా సెటిల్ అయిపోయారు, మ్యారేజ్ చేసుకొని సెటిల్ అయ్యారా, ఎక్కడున్నారు అనేది. బట్ ఇన్ ఇయర్స్ 27 ఇయర్స్ ఇంత లాంగ్ టర్మ్ నీ ట్రావెలింగు, నీ ఐడెంటిఫికేషన్ ఇప్పటికీ ఉంది రమ్య గారు, మీరంటే ఒక క్రేజ్ ఉంది అని అంటే, సో నాట్ ఈజీ. నా ఫేస్బుక్లో 4 మిలియన్స్ ఫాలోవర్స్ ఉంటారు. సో మనమంటే ఓన్లీ యాక్టర్గానే కాదు, నా ఏవైతే ఈ యాక్టివిటీస్, ఈ సోషల్ వర్క్ కానీ, నా హ్యూమన్ బీయింగ్ కానీ, అంటే నా మెంటాలిటీని కానీ ప్రపంచం మొత్తం మీద చాలా కంట్రీస్లో నన్ను చాలా రెస్పెక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. నేనేదో ఒక గ్లామర్ రోల్స్, నాట్ ఓన్లీ గ్లామర్ రోల్స్, ఇన్ని అవార్డులు నేను తెచ్చుకున్నాను అని అంటే, నేను ఒక హీరోయిన్ చేశాను, తర్వాత కామెడీ, నేను చెయ్యని కామెడీనే లేరు. తెలుగు ఇండస్ట్రీలో కానీ, కన్నడ కానీ, మలయాళం కానీ, భోజ్పురి కానీ, హిందీ కానీ, బెంగాలీ కానీ, పంజాబీ, ఇన్ని లాంగ్వేజెస్లో హీరోయిన్ చేశాను. అలాగే నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేశాను, మంచి పర్ఫార్మెన్స్ రోల్ చేశాను, హీరోయిన్గా 19 మూవీ చేశాను నేను. సో ఓకే, నేనేంటంటే వెరీ సింప్లిసిటీ, ఓన్లీ ఏమంటారు ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ అని అంటారు కదా, అలాగే ఏమిటంటే సినిమా వరకు సినిమా షూటింగ్లో పార్టిసిపేట్ చేస్తాను. తర్వాత రమ్యశ్రీ ఎవరు, ఎలా ఉంటుంది అనేది ఎవరికీ తెలీదు. నా పర్సనల్ లైఫ్లో నా ఫ్యామిలీ కోసము, లేదా నా కోసము నేను స్పెండ్ చేస్తాను అంతే టైంని, అంతేగాని ఇలాంటి మంచి పనులు చేయడం కోసము, ఎలా ఎక్కడ వెళ్ళి కూర్చోవాలి, ఎలా చేయాలి అనేది ఇలానే ఉంటాను నేను. అందుకే నేను మరీ క్రేజీ కాదు, సోషల్ మీడియాలో క్రేజీ గర్ల్ని, కానీ బయట అంతా దీనిగా ఏముండను. సో ఇప్పుడు మీరు ఇలాంటి ఒక ఉమెన్ని, సంధ్యా శ్రీధర్ రావు అంటే, ఎవరైనా సరే ఈ భూమి మీద నివసించే వాళ్ళు ఎవరైనా, మనుషులు అనేవాళ్ళు ఉండేటందుకు ముందు ఇల్లు కొనుక్కుంటారు, స్థలం కొనరు, ఇల్లు కొనుక్కుంటారు. ఇల్లు కొనుక్కున్న తర్వాత మన దగ్గర ఏదైనా మనీ సేవింగ్ ఉంటే దాన్ని ఏం చేస్తాం మనము, కామన్గా బీరువాళ్ళను అయితే దాచుకోము కదా. ఏ భూమాతను నమ్మిన వాళ్ళు, ఎప్పుడో అప్పట్లో శోభన్ బాబు గారు చెప్పేవాళ్ళు అంటండి, చాలామంది యాక్టర్స్కి, జైబేరి మన మురళీమోహన్ గారు కూడా చెప్పారు, చిరంజీవి గారు కూడా చెప్పారు, ఎంతోమంది చెప్తారండి, ఎక్కడైనా డబ్బులు మీ దగ్గర ఉంటే, చేతిలో ఉంటే ఖర్చు అయిపోతాయి, ఎక్కడైనా భూమాతను నమ్మండి, భూమిని నమ్మి ప్రయాణం చేయండి. ఎక్కడైనా కొంచెం ఉన్నది ఏమిటి అది 100 స్క్వేర్ యార్డ్సా, లేకపోతే 200 వాట్ ఎవర్, ఎకరాల మీద కొనుక్కున్న వాళ్ళు ఎకరాలు కొనుక్కుంటారు, అలా పెట్టుకోండి అనేది. అది చాలామంది జ్ఞానం ఉన్న వాళ్ళు ఏమిటి, నేను సర్వీస్ చేయగా ఉన్నదో లేకపోతే ఇంకోటో, 23 ఇయర్స్ బ్యాక్ నేను ఈరోజు గచ్చిబౌలిలో హాట్ ప్లేస్, అది పోలీస్ స్టేషన్ ఎదురుగుండాను, FCA లేఅవుట్లో 23 సంవత్సరాలు, అంటే అప్పుడు నాకు 27 ఇయర్స్ అయింది. ఇప్పుడు నేను వచ్చంటే నా కెరియర్ బాగా పీక్లో ఉన్నప్పుడు నేను కొనుక్కున్న ప్లేస్ అది. దానిలో ఎటువంటి ప్రాబ్లము లేదు, లేకపోతే గవర్నమెంట్ ఏదో వచ్చేసింది అనేది లేదు, లేకపోతే ఇలా అన్నమాట. ఒక LRS అనేది మనం కట్టి అంటే పే చేసాం గవర్నమెంట్ కంటే, అంటే GHMC అన్నా, టౌన్ ప్లానింగ్ అన్నా, లేకపోతే స్టిల్ ప్రజెంట్ హైడ్రా పెట్టారంటే ఇదంతా ఒక గవర్నమెంట్కి సంబంధించిన వ్యవస్థలు అవి. ఎవరైనా క్లియర్గా ఉన్నామా లేదా, భూమి కొనుక్కుంటే అన్ని దానిలో, ఇల్లు కట్టుకుంటే అన్ని దానిలో, ఈ వ్యవస్థలన్నీ చాలా బాగా గట్టిగా పనిచేస్తూ ఉంటాయి. అలాంటి దానిలో నేను LRS కట్టుని దాన్ని, ఈ 23 సంవత్సరాలు ఏమీ కాని దాన్ని ఎప్పటికప్పుడు ఒక చిన్న బేబీలాగా అనమాట. అంటే నా తదనంతరం, అంటే నా ఫిల్మ్ యాక్టింగ్ అయిపోయిన తర్వాత, నాకు ఆపర్చునిటీస్ తగ్గిపోయిన తర్వాత నేను ఏదో చేసుకోవాలనుకుని ప్లాన్ చేసుకున్న సైట్ అది. దానిలో ఏమిటంటే ఈ శ్రీధర్ రావు అనే సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్ రావు అనే వ్యక్తి, సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్ రావు అనేది మా సైట్ పక్కన ఒక సైట్ ఉంటుంది, అది కట్టిన తర్వాతే కదా ఈ నేమ్ని క్రియేట్ చేసుకున్నారు. దాని ముందు ఆయన పేరు ఏముండేదో నాకు తెలీదు. సో సంధ్యా కన్వెన్షన్ అనేది అక్కడ కట్టారు కాబట్టి తర్వాత సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్ రావు అనేది మాకు తెలుస్తుంది.
సో బట్ వన్ థింగ్ ఏంటంటే అమ్మా, ఈ సమాజంలో సంజయ్ కన్వెన్షన్ శ్రీధర్ రావుకి నాకు ఎటువంటి ప్రాబ్లము లేదు. ఆయన ఎవ్వరో నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియదు. కనీసం నా ఫ్యాన్ అయితే హౌ ఆర్ యూ మేడము, మీ మూవీస్ చాలా బాగుంటాయి, చాలా బాగా యాక్ట్ చేస్తారని ఏదో నా ఫ్యాన్సో లేకపోతే ఎవరో ఒకరు ఉంటారు. కానీ ఎలాంటి సిచ్యువేషన్లో కూడా సంజయ్ కన్వెన్షన్ శ్రీధర్ రావు అనే వ్యక్తి నాకు తెలియదు. ఏ విధంగానూ పరిచయం లేని వ్యక్తి అసలు ఎప్పుడు మాట్లాడలేదు లేదు. సో అలాంటి వ్యక్తి ఆయన కూడా నేను 2003లో కొన్నాను. 2080s నుంచి ఉన్న వాళ్ళు కూడా అందులో ఉన్నారు. మేడం 2003లో మీరు తీసుకున్నారు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఇష్యూ లేదు. బట్ ఇప్పుడు దీని గురించి ఇష్యూ జరుగుతుంది. అసలు అక్కడ ఏం జరిగింది మేడం? అంటే యాక్చువల్లీ ఇష్యూ ఇప్పటి నుంచి జరగట్లేదు. ఆయన చాలా మంది మెంబర్స్ ని అమ్మేమని ఫోర్స్ చేసేవాడు. ఆయన ఫోర్స్ చేసినప్పుడు కొందరు అవసరాల కొలితే ఆయనకు అమ్మారు, తప్పలేదు. ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి, కొనుక్కుంటున్నాడు. కొందరు అవసరాల కోసము వాళ్ళు అమ్మేస్తున్నారు. దట్స్ గుడ్. బట్ అలాగే నన్ను కూడా ఎప్పటి నుంచో 2016 నుంచో 17 నుంచో అడగడం మొదలు పెట్టారు ఆయన అమ్మేమని. ఆయన అంటే అతను కదా, ఆయన అనుచరులు. చెప్పాను కదా ఇందాక, శ్రీధర్ రావు గారు ఎవరు, శ్రీధర్ రావు గారు వాయిస్ అంటే మనకు సంబంధం లేదు, తెలియదు. సో అడగడం మొదలు పెట్టారు ఆయన. అప్పటి నుంచి మనం ఏమిటంటే చెప్పే నా ఫ్యూచరు నేను ఇప్పుడు ఇంత హ్యాపీగా ఉన్నాను, ఇలాగున్నాను, 10 మందికి నేను సేవను అందించగలుగుతున్నానంటే నేను ఫైనాన్షియల్గా కొంచెం బ్యాలెన్స్ చేసుకుంటున్నాను కాబట్టి చేయగలుగుతున్నాను. బట్ నేను రేపనే రోజు కూడా నేను బాగా ముసలైపోయినా సరే ఒక మదర్ తెరీసా అవార్డుకి అంటే ఒక పేరు రావడం అమ్మ, చాలామంది దగ్గర డబ్బు ఉంటుంది కానీ పేరు. ఇదే మాట మన అబ్దుల్ కలాం గారు ఒక మాట చెప్పారు. మహానుభావుడు ఏం చెప్పారంటే, సంతకం అందరూ పెడతారు, మన సంతకం ఒక ఆటోగ్రాఫ్గా మారినప్పుడు ఆ గ్రేట్నెస్ స్థిరస్థాయిగా ఉండిపోతుంది అనేది. సో ఇలాంటి గుడ్ వర్డ్స్ చాలా పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడినవి కొన్ని ఉంటాయండి. కొన్ని నేను ఒక ఎగ్జాంపుల్ నేను తీసుకుంటాను. ఇలాగ అన్నారు, ఇలా చేశారు, ఎస్ ఇది కరెక్టే కదా అని అనిపిస్తుంది నాకు. సో అలాంటప్పుడు నేనేమిటంటే ఎస్ ఇన్ ఫ్యూచర్ నాకు అది ఒక ప్రాపర్టీ కింద, అంటే మాకు ఇన్కమ్ సోర్స్ కింద మనం పిల్లలకు అంటాము, పిల్లలకు అనేటప్పుడు వాళ్ళు పెద్ద చేస్తుంటాము. ఏమనుకుంటాం, మన ఏజ్ అయిపోతున్న కొద్ది మన ఒక ఏజ్ అయిపోయిన తర్వాత మనకు ఒక సపోర్ట్, మన హ్యాండ్ సపోర్ట్, మనకి ఎవరైనా చూడాలి మనల్ని అని అనుకుంటే పిల్లలనే కదా, లేకపోతే ఈ సమాజంలో పిల్లలనే కాన్సెప్టే ఉండదు కదా, మనుగడే ఉండదు కదా. రేపు మనాళ్ళు ఏమిటి అనేది చూస్తారనే కదా మనం చేస్తున్నది. సో అలా ఏమిటంటే మన జీవితానికి ఒక రేపొద్దున్న మనకి ఇది పనికొస్తుందని నేను కష్టపడిన ప్రతి పైసా నేను తినకో వాటిని సెక్యూర్ చేసుకుంటూ నేను అక్కడ కొనుక్కోవడం జరిగింది. సో దాన్ని అమ్మేమని అడిగినప్పుడు నేను అమ్మను. నాలాగే అమ్మమనే వాళ్ళు చాలామంది ఉన్నారు అక్కడ. ఇంకొక 40 మంది ఫ్యామిలీసు, ఇంకొకరు ఎవరికో మన సుబ్బారెడ్డి గారు అనేసి ఆయనకి కొందరు ఎవరో డెవలప్మెంట్కి ఇచ్చారు. అప్పుడు కూడా నన్ను అడగడం జరిగింది, లేదు సార్ నేను ఇవ్వను సార్, నేను తర్వాత ప్లాన్ చేసుకుంటానని మనము చెప్పేయడం జరిగింది. ఇలాగా ఎవరిష్టం వాళ్ళ మీద వెళ్తుంది. కానీ 2019 నుంచి ఈ శ్రీధర్ రావు అనే వ్యక్తి ఏం చేశారంటే, మొత్తం అతను ఒక 50 కొన్నాడు అనుకుందాం, నేను 100 కొనేసానను లేకపోతే 100 కొనేసారని అనుకుందాం. అక్కడున్న ఒక FCA లేఅవుట్లో 20 ఎకరాల్లో ఒక లేఅవుట్ వేస్తే ఇప్పుడు నేను ఇక్కడికి రావాలంటే ఎలా రావాలి? రోడ్డు మీదగా రావాలి. మీరు ఒక అడ్రస్ షేర్ చేశారు, నేను ట్రావెల్ చేసుకుంటూ వచ్చాను. ఈ భూభాగం మీద ఎవరైనా సరే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలనే రూట్లు అయితే ఉండాలి కదా. ఆయన ఏం చేశాడంటండి, మొత్తం ఆ ఏరియాని ప్లే గ్రౌండ్ లాగా చేసేసి మన హద్దులు, ఇంకా ఆయన ఇష్టం అనమాట, ఆ ప్లేస్కి ఇది మనది, మనం చూడటానికి వెళ్ళాలి అనే దీనిలో మనం వెళ్ళాలనుకున్నా అక్కడ భయపడుతూ వెళ్ళాలి. అక్కడ ఏం జరుగుతుందో భయం, మనం ఒంటరిగా వెళ్ళాలంటే భయము. మన దాని మీద మనకు లేకుండా అతని హ్యాండ్లేక్ తీసుకొని దాన్ని మొత్తం ప్లే గ్రౌండ్ చేస్తే మనం ఎన్నో ఇయర్స్ నుంచి చూస్తున్నాం కానీ మనది ఇక్కడ ఉంటుందని తెలుసు. కానీ అది అంతా కలిపేశాడు కాబట్టి దాన్ని ఉండుకొలితే మనం ఏమవుతాం, ఏం చేయాలి, దానికి ఆన్సర్ ఏంటి, మనం ఏదైనా కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా లేకపోతే ఇంకోటి చేసుకోవాలన్నా మనకు రూట్ లేకుండా చేసేసారు ఆయన. అప్పుడు మనం ఏం చేసామంటే హైడ్రా, ఈరోజు
తెలంగాణ రాష్ట్ర గౌరవనీయులైన సీఎం రేవంత్ రెడ్డి గారు చేసిన ఒక మంచి పని ఏమిటంటే హైడ్రా అనే ఒక వ్యవస్థను పరిచయం చేయడం జనానికి. ఎస్, ఇలాగే అన్యాయం అయిపోతున్నారు, ఇలాగే ఇది రోడ్లు అవి ఇవనేసి అక్కడ హైడ్రా మా కోసం మా స్థలాలు ఇవ్వడం కోసం ఎక్కడ హైడ్రా ఫైట్ చేయలేదండి. హైడ్రా ఏమిటంటే ఈయన చెప్పాం కదా, రోడ్లన్నీ కలిపేశారు కదా, ఆ రోడ్ల మీద కూడా కన్స్ట్రక్షన్ చేసేసాడు ఆయన. దీన్ని హైడ్రా ఏమిటంటే రోడ్లు సాటిలైట్లో చూసి ఎస్ ఈ వెంచర్ ఉంది, ఇప్పుడు హై రేంజ్ అపార్ట్మెంట్స్ వస్తున్నాయమ్మా, 10 ఎకరాల్లో 20 ఎకరాల్లో హై రేంజ్ అపార్ట్మెంట్స్ కడుతున్నారు. ఈ 10 ఎకరాల్లో కడుతున్న వాళ్ళు ఏం చేస్తారు, దానికి ప్లానింగ్ ఏంటి, బిల్డింగ్ ఇంత ఏరియాలో రావాలి, ఇగో ఇక్కడేమో స్విమ్మింగ్ పూల్ ఉంటాయి, ఇక్కడేమో గుడి ఉంటుంది, ఇక్కడేమో క్లబ్ హౌస్ ఉంటుందని ఒక 20 ఏకర్స్లో దాన్ని కూర్చోబెడతారు డిజైన్ చేసి. అలాగే ఈ లేఅవుట్ ఎన్ని లేఅవుట్లోనైనా అంటే జిహెచ్ఎంసీకో లేకపోతే టౌన్ ప్లానింగ్ వాళ్ళకు వాట్ ఎవర్ ఏదో దానివల్ల నాకు పెద్దగా డీటెయిల్స్ తెలియకపోవచ్చు. సో దీనికి వీళ్ళు ఇది పెట్టుకుంటారు, మేము ఈ 20 ఏకర్స్లో లేఅవుట్ చేస్తున్నాము, ఇదిగా అనేది ఒక ప్లానింగ్ ఇది ఇస్తారు కదా, ప్రజెంట్ చేస్తారు కదా. చేసినప్పుడు ఓకే ఒక 500 గజాలు 300 గజాలు లేకపోతే 1000 గజాలు ఒక బిట్లేస్తూ ఇక్కడ గుడి కడుతున్నాము, ఇక్కడ పార్క్ పెడుతున్నాము, ఇన్నోట్లు అంటే రూల్స్, గవర్నమెంట్ రూల్స్. 20 ఎకరాలు నువ్వు 200 గజాల్లో కట్టుకున్నా 200 గజాల్లో సెట్ బ్యాక్స్ ఎంత వదులుతున్నావు అని అడుగుతున్నారు. 20 ఎకరాల్లో ఒక లేఅవుట్ వేసినప్పుడు ఎస్ ఆ 20 ఎకరాల్లో ఉన్న జనాభా, అక్కడ మనుగడ, ఒక ఆక్సిజన్, ఒక చెట్లు, లేకపోతే ఇంకోటి పార్కు, గుడి, వాటర్ మీకు ఎలా వస్తుంది, ఒక నుయ్యి, ఇలాంటివన్నీ ప్రజెంట్ చేసిన ఒక ఎఫ్సిఏ లేఅవుట్ అండి. దీనిలోని ఇప్పుడు ఇందులో కూర్చొని ఉన్నోళ్ళు మీకు లేదు నాకు లేదు వీళ్ళకి లేదంటే ఎలా కుదురుతుంది కదా. ఇది శ్రీధర్ రావు గారు చాలా అందంగా దాన్ని అతనికి అనుకూలంగా క్రియేట్ చేసుకుంటే అతను ఒక్కరే బాగుండాలండి. ఈ భూమి మీద ఇంక ఎవ్వరూ వద్దు, రమ్యశ్రీ లాంటి కొన్ని లక్షల మంది లేకపోతే కోట్ల మంది ఎవ్వరు వద్దు, ఓన్లీ సంజయ్ కన్వెన్షన్ శ్రీధర్ రావు గారు మాత్రమే బాగుండాలి, ఆయన మాత్రమే లక్షల కోట్లు సంపాదించాలి అంటే ఆయన ఒక దురాశకి మేమెందుకండి బలైపోవాలి. ఈరోజు ప్రభుత్వాలు అవనియండి, ఒక చట్టసభలు అవనియండి, లేకపోతే ఒక మనుషులు అవండి, ప్రైవసీ నా లైఫ్ నా ఇష్టము, నేను పక్క వాళ్ళకి కానీ ఈ సొసైటీకి కానీ హార్మ్ఫుల్గా ఉండకూడదనేదే తప్ప నా ప్రైవసీలో అంటే మీ ప్రైవసీలోకి నేను వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేసిస్తూ మిమ్మల్ని నిద్రపోనివ్వకుండా మిమ్మల్ని చంపేస్తాను, ఎక్కడ దొరికితే అక్కడ చంపేస్తానంటే ఈ కైండ్ ఆఫ్ మెంటాలిటీ ఒక 4-5 చేస్తుంటే మనం ఊరుకుంటే ఏది చేసేసినా పర్వాలేదు అనుకొని మనం ఊరుకుంటే ఈ సమాజంలో ఎవరు బ్రతకగలరు ఈ భూమి మీద నాకు ఆన్సర్ ఇవ్వాలి ఆ శ్రీధర్ రావు గారు. మేడం ఇష్యూ జరిగినప్పుడు మీరు ఏం జరుగుతుందా అని చూడడానికి వెళ్ళినప్పుడు సో మీ బ్రదర్ ని కొట్టారు కదండి. బ్రదర్ ని కాదండి టార్గెట్ నేను, మీరు టార్గెట్ కాకపోతే మీ బ్రదర్ అడిగారు అనేసి బ్రదర్ అడగలేదండి, వాళ్ళతో మనం మాట్లాడలేదు. పోలీసులు కూడా ఎంత జాగ్రత్తగా ఎంత బాగా దాన్ని క్రియేట్ చేశారంటండి. ఒక లేఅవుట్ ఉంది మన దానిలో మాకు హైడ్రా ఆఫీసర్స్ ఎస్ మీరు ఎవరెవరు ఉన్నారో కంప్లైంటర్స్ ఉన్నారో కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు అందరూ రాలేకపోయినా అవైలబిలిటీ ఉన్న వాళ్ళు రండి అని అన్నప్పుడు యాక్చువల్లీ నేను మిడ్నైట్ ఢిల్లీ నుంచి వచ్చానండి, 1 o'clock హైదరాబాద్లో దిగాను. నా ఏమిటి సూట్ కేసు మిస్ అయిందండి. మన ఏమిటి అది కేరళ నుంచి వచ్చిన ఇండిగోని ఢిల్లీ నుంచి వచ్చిన ఎయిర్ ఇండియాని ఒకే బెల్ట్ మీదకి లగేజ్ని ఇచ్చారు. నా సూట్ కేసు అంటే సూట్ కేసులు పోన్లీ సూట్ కేసులు ఉంటాయి కదా, నాది ఎవరో ముందే క్యారీ చేశారు. మందేనా అంటే మేము ఆ మిడ్ నైట్ కదా మన దీని మీద ట్యాగ్ మీద వేసింది మనం చూసుకోకుండా మనం లాగేసుకొని మనం ఇంటికి వచ్చేసాం. యాక్చువల్లీ నా కీస్ ఏమిటంటే నా కోడలి పిల్ల కూడా నా మేనకోడలి పిల్ల కూడా అందులో ఉంది కాబట్టి మనం ఏం చేసామంటే సూట్ కేసు పట్టుకుంది, అదే హ్యాండ్ బ్యాగ్ ఉంది తనకి, మళ్ళీ నేను ఎందుకులే పట్టుకోవడం అని సూట్ కేసులో వేసాను. అవి ఇంటి తాళాలు అందులో ఉండిపోయాయి. సో వచ్చి ఎక్కడ ఉంటాం 1 o'clock వచ్చి లగేజ్ మిస్ అయింది. మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్ళి మళ్ళీ కంప్లైంట్లు ఇచ్చి లేదు మీరు ఎయిర్ ఇండియాలో వచ్చారు అది ఇండిగో అండి అది సపరేట్ అండి దాని గురించి అది ఇదని మళ్ళీ మార్నింగ్ 5కి వచ్చాను. మళ్ళీ ఎవరైతే ఆ ట్యాగ్లో ఉన్న వాళ్ళని మనం గూగుల్లో సెర్చ్ చేస్తే ఆయన పెద్ద ఆఫీసరు, ఆయన ఒక కాలేజీకి డైరెక్టరు మనకు దొరికారు. తర్వాత వాళ్ళు 9 o'clock రెస్పాండ్ అయితే మనల్ని ఇక్కడ 10కి వచ్చేయమన్నారు హైడ్రా వాళ్ళు. సో వెళ్ళి అది మళ్ళీ క్యారీ చేసి డోర్లు తీసుకొని వెళ్ళి
నైట్ అంతా నిద్రలేదు. సో అక్కడ వాళ్ళు రమ్మన్నారు కాబట్టి విజిట్ చేసామమ్మ. దానికి విజిట్ చేసాము. ఓకే, అన్ని మెజర్ చేస్తున్నారు. నేను మార్నింగ్ నుంచి ఏం చేస్తున్నా అంటే దాని ముందు 1 month బిఫోరు అదే లేఅవుట్ని కొన్ని రోడ్డుకి అడ్డంగా కట్టేశారని సాటిలైట్లో చూసి కొలాప్స్ చేశారు. రోడ్లు కూడా అంటే ఆర్టిఫిషియల్గా ముగ్గేదో వేసి ఇగో ఈ రోడ్లు ఇవి మేము ఇగో ఇలా వస్తాయని చెప్పి పెడితే ఓవర్ నైట్లో క్లోజ్ చేస్తాడు ఆయన. ఇలాగ జరగకూడదని హైడ్రా వాళ్ళకి సపోర్టింగ్గానే ఆల్మోస్ట్ ఎక్కడ అంత శ్రమ అయినా నాకు రాత్రంతా నిద్ర లేకపోయినా దాన్ని వీడియోస్ తీస్తున్నాను. స్పాట్ స్ప్రే పెయింటింగ్ వేస్తున్నారు, స్ప్రే కొడుతున్నారు. ఇది ఎక్కడ దీని లొకేషన్ ఎక్కడ ఉంది, ఓ ఇక్కడ ఒకటి పెట్టారు, రేపు మనం చూసుకోవటం బాగుంటుంది, ఈయన ఏమైనా ఇలాంటి మిస్టేక్ మళ్ళీ చేస్తే అని దాని మీద నేను చేస్తున్నాను. ఎక్కడ వాళ్ళు ఎవరు మనం ఎవరు అనేది డిస్కషన్ లేదు. పోలీసులు చూడండి, పోలీస్ స్టేషన్లో ఇంత జరుగుతుందండి. హైడ్రా ఇది ఉన్నారు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు ఉన్నారు, అలాగే జిహెచ్ఎంసీ ఆఫీసర్లు ఉన్నారు, ఇంతమంది ఉన్నారండి. నేను వాళ్ళ మధ్యనే తీసుకుంటూ తిరుగుతున్నాను. లేఅవుట్లో మనం అడుగుపెట్టినప్పటి నుంచి అందరం ఒక్కొక్క దగ్గర ఉండే భయము. ఆ లేఅవుట్లో ఎవరున్నారు అనుమానాస్పదంగా ఉంటే పోలీసుని మాత్రమే పిలిచి అన్న చూడన్నా వాళ్ళు ఎవరో అక్కడ అవుటర్స్ ఉంటే మేము ఓనర్స్ ఉన్నాము, లేకపోతే శ్రీధర్ రావు ఉండాలి, ఆయన ఉన్నాయి కాబట్టి తప్పలేదు రావడంలో, శ్రీధర్ రావు గారు ఉండాలి. అక్కడ ఎవరో శ్రీధర్ రావు గారు మనుషులు ఎవరైనా వచ్చారంటే ఎవరు రాలేదండి అనేవాళ్ళు. కానీ ఆ లేఅవుట్ నుండి ఎవరెవరో మనుషులు తిరిగేవాళ్ళు. నేను అడుగుతూ ఉండేదాన్ని, ఎవరండి వీళ్ళు వచ్చారు అని అడగండి. పోలీసులు చేస్తే కొందరిని 20 ఎకరాల్లో ఇటు పంపితే అలాగొచ్చి అక్కడ ఉంటారు. మళ్ళీ 2 o'clockకి ఇంకా మెజర్ చేస్తున్నారు అంత కదండి. వీళ్ళు ఇక్కడ మెజర్ చేసి సాటిలైట్లు వీళ్ళు టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఎవరో చూస్తుంటే ఇంకొక దగ్గర వెళ్ళి మార్కింగ్ చేయడం అలా చేస్తుంటే చల్లా చెదిరి అయిపోతారు కదండి. నాతో వచ్చిన ఫ్యామిలీస్ ఏం చేసాయంటే, ఏమండి లంచ్కి వెళ్తున్నామని చెప్పండి. ఒక 6-7 ఫ్యామిలీస్ ఏం చేశారంటే లంచ్కి వెళ్ళిపోయారు. సో నాకు డిన్నర్ లేదు, బ్రేక్ఫాస్ట్ లేదు, సరే 2 అయిపోతుందని చెప్పి సిఐ గారికి, హైడ్రా సిఐ గారికి కాల్ చేసి నేను సార్ లంచ్కి వెళ్ళి వస్తామంటే అలాగేనమ్మా అని అన్నారు. మేము బయటికి అంటే నేను ఉన్న ప్లేస్ ఇదైతే కొంచెం డిస్టెన్స్లో మెయిన్ రోడ్డు, గచ్చిబౌలి మెయిన్ రోడ్డు, పోలీస్ స్టేషన్ ఆపోజిట్ మా ఇది. లెఫ్ట్ వైపు ఏమో ఆయన పెట్రోల్ బంక్ ఉంటుంది, సంజయ్ కన్వీన్ శ్రీధర్ రావుది పెట్రోల్ బంక్ ఉంటుంది. రైట్లో బస్ స్టాప్ ఉంటుంది. ఆ బస్ స్టాప్ అవతల నా కారు పెట్టాడు డ్రైవరు. మేము నడుచుకుంటూ క్యాజువల్గా వెళ్ళిపోతున్నాం. నాకు కొంచెం ముందు ఒక 2 steps ముందు నడుస్తున్నారు బ్రదర్, నేను వస్తున్నాను. యాక్చువల్లీ మార్నింగే కారులో గుద్దేయాలని ప్లాన్ చేశాడు ఆయన. ఇంకొక ఆయన ఉన్నాడు ఖుషి అని, మరి వాళ్ళకి ఏం విరోధం ఉందో మనకు తెలీదు. ఆయన కూడా అక్కడ ఏదో నిల్చున్నాడు. హైడ్రా వాళ్ళందరూ ఒక 20 members 25 members బ్యాక్ ఉన్నారు. హైడ్రా ఆఫీసర్ కూడా అక్కడ వీళ్ళందరూ ఉన్నారు, ఆఫీసర్లు అందరూ ఉన్నారు, మాట్లాడుతున్నారు. నేను ఇలా ఉన్నాను, వీళ్ళందరూ ఇలా ఉన్నారు. రోడ్డు అలా ఉంటే ఇలా కారు తీసుకొచ్చేసండి అంటే సడన్గా అక్కడి నుంచి రోడ్డు మీద వచ్చి మన వైపు తిప్పేస్తప్పుడు మా లేఅవుట్లో ఇది మన దగ్గర తిరిగి సౌండ్ వస్తుంది కదండి. అంటే స్టీరింగ్ తిప్పినప్పుడు కింద వీల్స్ ఉంటాయి కదా, ఆ సౌండ్ని చూసి నేనే లాస్ట్లో ఉన్నట్టు ఇలా చూస్తాడు మన మీదకి వచ్చేస్తున్నప్పుడు మేము అలా బ్యాక్ అయిపోయాం. అతన్ని గుంజుకొని అడిగారు ఏంటి ఎవరిని చంపేయాలని, ఏంటి ఇది అని అంటే ఆ పక్క మనిషి మీద తోసాడు. నా ఖుషి అని ఎవరో ఉన్నారు కదా, ఏంటి వాడికి ఏంటి అవసరం అంటే డైవర్ట్ చేశాడు. లక్కీగా ఆ ఇన్సిడెంట్ జరగకపోతే ఆ రోజు నడి రోడ్డు మీద అడ్డదిడ్డంగా మా బ్రదర్ని రాకేష్ ప్రశాంత్ని కానీ నన్ను కానీ అడ్డదిడ్డంగా నరికేసేవాళ్ళండి. అందరూ ఉంటుండగానే. ఇంత జరుగుతున్నా కానీ పోలీసులు ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు మేడం? మరి అక్కడ పోలీసులు రెస్పాండ్ అవ్వలేదు అని అంటే, నేను లోకాలను చూసిన వ్యక్తినండి. ఎన్నో మర్డర్లు ఇలాగ నడి రోడ్డు మీద నరికేసి అందరం చూస్తుండగానే పరిగెట్టి చేస్తూ ఉంటారు. నా పోరాటం ఏమిటంటే, ఆ రోజు నేను పెద్ద అరుపులు అరుస్తూ ఉండేదాన్ని. ఏమండి మీరు అందరు ఎడ్యుకేటెడ్స్ అండి, నడి రోడ్డు మీద అండి అంటే ఇంత సెలబ్రిటీని అయ్యి ఉండి నరికేస్తున్నారండి, ప్లీజ్ అండి మీరు అందరూ వస్తే వాళ్ళు పారిపోతారండి, మమ్మల్ని సేవ్ చేయండి అని చాలా గట్టిగా అరిసేదాన్ని అండి. చాలా గట్టి పిచ్చి దానిలాగా అరిసేదాన్ని. లక్కీగా ఏంటంటే అప్పుడు జరిగింది ఏమిటంటే అండి, మీకు మధ్యలో అది కట్ అయింది. నేను అక్కడ చూశాను కదా మార్నింగ్, ఆ పర్సన్ 2-wheeler మీద వస్తూ వెనకాతల ఒక అతను కత్తి పట్టుకొని ఇలా కూర్చున్నాడు. పిడి ఉంటుంది కదా, దాన్ని గుడ్డ చుట్టేసి ఉంది, బయటకు కనబడలేదు అది. సో గుడ్డ చుట్టూ ఎప్పుడైతే నేను చూసానో, పరిగెట్టు కారు కొంచెం ముందుకే ఉంది కాబట్టి పరిగెట్టు అని చెప్పి నేనేం చేశానంటే వాళ్ళని నెట్టాను.
నెట్టేటప్పటికి ఈ బండి పట్టుకున్న ఆయన పడలేదు, కింద ఆయన పడ్డాడు, కత్తి ఏదో పక్కన పడినట్టుంది. పడేటప్పటికి ఒక బండి ఆగేటప్పటికి వెనకాల బళ్ళు ఆగుతుంటాయి కదండి. సో అలాగా స్ట్రక్ అయిపోయేటప్పటికి ఆ కత్తి తీసుకొని అతను పారిపోయాడు. మా ప్రాణభయంలో ఎవ్రీథింగ్ ప్రతిదీ మనం అబ్జర్వ్ చేయలేము కదా. వెళ్ళిపోయాడేమో. ఈ వైట్ షర్టోడు ఏం చేశాడంటే ఈ బండి వదిలేసి బ్రదర్ ముందు వెళ్ళిపోయాడు, పరిగెట్టినోడల్లా మళ్ళీ వెనక్కి నేను ఇక్కడ ఉండిపోయానని పరిగెట్టుకుంటూ వచ్చాడు. వచ్చినోడిని పీక నొక్కేసి ఇలా అడిసిస్తూ మెడల్లో తిప్పేస్తున్నాడు. అప్పుడే ఇదంతా కట్ అయిపోయింది అనమాట. సో నన్ను ఈలోగా పైనుంచి, అంటే వాళ్ళకి ఎంత ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుందో, పైనుంచి 6-7 పరిగెట్టుకుంటూ క్రికెట్ బ్యాట్ పట్టుకొని వచ్చారు. నన్ను ఇలా వేసేయాలని అనుకున్నప్పుడు ఏమిటంటే, వెనకాల నేను ఉన్నాను కదా, వేసేయాలని అనుకున్నప్పుడు ఏమిటంటే ఈ ఇద్దరు ముగ్గురు నన్ను ఇలా పట్టుకున్నారు. నా మొత్తం స్కిన్ అంతా ఇలా పట్టుకొని అంతప్పటికి నేను కిందకి షర్ట్ అండి, అది కొంచెం అంటే ఎలా ఉంటుందంటే పాలిస్టర్ ఇలా ఉంటే జారిపోద్ది కదా, కింద నన్ను కొంచెం నెట్టెడ్ బనీన్ వేసాను అనమాట. నాకు ట్రావెలింగ్లో ఫ్లైట్లో కొంచెం కంఫర్ట్గా ఉంటుందని అది వేసుకున్నాను. ఇలా పట్టుకునేటప్పటికి కిందకి జారిపోయాను. ఆ బ్యాట్ పెట్టి మళ్ళీ బ్రదర్ని కొట్టాలనుకున్నప్పుడు ఇద్దరు మనుషులు ఎవరో అవుటర్స్ అండి వచ్చి పాపం చెయ్యది పట్టుకొని ఇలా నాగుతూ ఆ పేక నొక్కేస్తూ, అప్పటికే వాడు కళ్ళు ఇలా తేలేసేస్తున్నాడు. ఇలా చెయ్యి పట్టుకొని ఇలా విడిపిస్తూ నేనేం చేశానంటే కిందనున్నాను కదండి, నాకేం తెలియట్లేదు. ఆ కాలు అయి పట్టుకొని లాగేయడమో అలా చేసేటప్పుడు ఆ దీనిలో బ్యాట్ కింద పడింది. ఎలా పడిందో మీద నుంచి అంటే ఆ బ్యాట్ నేను పట్టుకొని నీళ్ళు లెగిశాను. అంటే ఇంత ఇన్సిడెంట్ జరిగిందండి. పోలీసుల గురించి మీరు అడిగారు. ఏమండి, కాశ్మీర్లో మనకి మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏది, టెర్రరిస్టులు 26 మందిని నిర్దాక్షిణంగా కాల్చి చంపేశారండి. అది వాళ్ళ ఉనికి, వాళ్ళు పద్ధతి. అంటే టెర్రరిజాన్ని పాకిస్తాన్ వాళ్ళు పెంచి పోషిస్తున్నారు. దీనికి మన ఇండియా ప్రధానమంత్రి అంటే ఒక డిసిషన్ ఏంటిదంటే ఆపరేషన్ సింధూర్ అని పెట్టి, ఇలాంటి వ్యవస్థ ఉంటే చాలా దేశాలు నష్టపోతాయి. ఇలాంటి వ్యవస్థ ఉంటే చూడండి, 150 కోట్ల మంది జనాభాకి ఈజ్ అ రెస్పాన్సిబిలిటీ పర్సన్, ఈజ్ ఎ గాడ్ ఫాదర్ అండ్ రాజు లైక్. అలాంటి వ్యక్తి 26 మంది కోసము ఒక యుద్ధాన్ని ప్రకటించాలనుకున్నారండి. అంటే ఇలాంటి వ్యవస్థని మనం రూపుమాపకపోతే రేపు ఏమైపోతుందని భయంతోనేగా చేశారు. 150 మంది కోట్ల జనాభాలో 26 మంది ఆఫ్టర్లే కదండి, 26 మందే కదా. కానీ 26 మందిది అక్కడ ఇంపార్టెంట్ కాదండి, డెడికేట్ చేశారండి సింధూర్ అని, ఆపరేషన్ సింధూర్ అని పెట్టి ఈ 26 మంది దీనికి. మరి యుద్ధం చేస్తుంటే 1000 మందో 500 మంది, ఒక సైనికుడు కూడా ఆల్రెడీ చనిపోయారు. అప్పుడు ఎంతమందో చనిపోయేవాళ్ళండి. అక్కడ సమస్య చనిపోవడం కాదు, ఇలాంటి ఒక వ్యవస్థను రూపుమాపాలి, భూస్థాపితం చెయ్యాలి అనేదే కదా. అది పాకిస్తాన్ వాళ్ళు చేస్తే ఏంటి, టెర్రరిజము మన కాలి మధ్య, మన నడి రోడ్డు మీద, మన హైదరాబాద్ మహానగరంలో ఇలాంటిది జరుగుతూ ఉంటే అది ఒకరు చనిపోతే ఏంటి, ఇద్దరు చనిపోతే ఏంటి, ఇదే వ్యవస్థను మనం వదిలేస్తే వేల మంది తయారవుతారండి. ఎస్, వాడు చేసాడు, ఏం పీకేర్లే, నేను చెయ్యొచ్చు అనుకునేది ఉంటుందిగా. రమ్యశ్రీ గారి దగ్గర కూడా డబ్బులు అప్పు చేసాడు, డబ్బులు చేసాడు. నేను 100 మందిని ఈ రోజుకు పాపం ఒక 5,000 లేకపోతే 500 చేతిలో పెడితే పొట్ట కూటు కోసం ఇలాంటి పనులు వాళ్ళు చేస్తారండి. వాళ్ళకి ఇలాంటివన్నీ వాళ్ళకి తెలియ, ఎవరే వెళ్ళి నరికేరా అంటే నరికేటివే. వాళ్ళకి ఎడ్యుకేషన్ ఉండదు, ఏమీ ఉండదు. ఇలాంటి వాళ్ళని అందరినీ సేరతీయటము, ఇలాంటి పనులు చేయటము. ఇప్పుడు ఇక్కడ ఉంటే ఏమిటండి. అందుకే నేను పిలుపునిస్తున్నానండి. నేను ప్రధానమంత్రి మోడీ గారి వరకు కూడా దీన్ని తీసుకెళ్తాను. ఫస్ట్ మన సీఎం రేవంత్ రెడ్డి గారి వరకు నేను తీసుకెళ్తున్నాను, కలుద్దాం అనుకుంటున్నాను. మొత్తం నేను బీసీ ప్రెసిడెంట్నండి, స్టేట్ ప్రెసిడెంట్ని, అలాగే జాతీయ కోర్ కమిటీ మెంబర్ని కూడా. ఇది మొత్తం దేశం మొత్తం మీద కదండి, ప్రపంచం మొత్తం మీద పిలుపునిస్తానండి. ఎంతకాలం అండి, ఎంతకాలం. ఇప్పుడు నేనున్నాను, నాకు జరిగిన ఇన్సిడెంట్లో నేను ఇంత మీడియాతో మాట్లాడుతున్నాను. అలాంటి ఒక బిహేవియర్ ఉన్న వ్యక్తి సరే నెల వదిలేస్తాడు, 2 నెలలు వదిలేస్తాడు, ఒక 2 సంవత్సరాలు వదిలేస్తాడు, లేకపోతే 3 ఎప్పుడైనా వేసేస్తాడుగా, ఎప్పుడైనా కాపలా కాసి వేస్తాడుగా నాది ఇలా చేసిందని. కానీ నేను చేసింది తప్పు, ఎస్ నేను చేసింది తప్పు, ఆ అమ్మాయికి నాకు ఎటువంటి సంబంధము లేదు అని ఏమైనా ఆయన పశ్చాత్తాపడతాడు అనుకుంటున్నారా?
అసలు ఎక్కడ ఒక్క వీడియో కాదు, అసలు ఎక్కడ కనిపించలేదు ఇప్పటి వరకు. ఇప్పటి వరకు ఆయన ఎక్కడా కనిపించట్లేదు. పోలీస్ స్టేషన్ ఏమండి, ఆయన చంపించింది ఎవరు, చంపేది ఎవరండి? శిక్ష ఎవరికి పడుతుంది? సినిమాల్లో చూస్తాం కదండి, ఆర్డర్ వేసేస్తారు, వాడిని వాళ్ళిద్దరు ఫ్యామిలీ వెళ్తుందరా లేపేరా అని. లేపేయాలని అనుకునేవాడు, ఆచరణలో పెట్టిన వాళ్ళు వేరొకళ్ళు ఉంటారు, కానీ చేసిన వాడు ఉంటాడు కదా, వాడు దొరికిపోతాడు. దొరికిపోయి వాడిని పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతారు. వాడు చచ్చినా పర్వాలేదని ప్రిపేర్ అయ్యి వస్తాడు. నేను చచ్చినా పర్వాలేదు, పాపం ఏమిటి గొర్రె కషాయి వాడిని నమ్ముతుంది కదా, వీళ్ళు నేను నువ్వు చచ్చినా పర్లేదురా, మీ ఫ్యామిలీకి ₹1 కోటి ఇచ్చేస్తాంరా, 2 కోట్లు ఇచ్చేస్తాంరా అని. అంటే ఇప్పుడు శ్రీధర్ రావుని పోలీసులు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళలేదు. ఇంకా తీసుకెళ్ళడం ఏంటండి, అతన్ని ఇంతవరకు బయటికి ఒక అనౌన్స్మెంట్, నాట్ ఓన్లీ మీ, నాలాంటివే ఎన్నో కేసులు బయటకు వచ్చాయి, ఎన్ని అనేది. నేను అదే చెప్తున్నాను, వ్యవస్థ కోసం అండి. నేను ఫైట్ చేస్తున్నది అదే FCA లేఅవుట్లో. అంటే ఇలాంటి వాళ్ళు చాలా మందిని చేసేస్తారు, చేశారా లేదా, ఆయన మీద కేసులు ఉన్నాయా లేదా, ఈ ప్రూవ్డా కాదా అనేది ఈ సమాజంలో చాలా మంది మనుషులు కానీ, ఆఫీసర్లు కానీ, లేకపోతే ప్రభుత్వం కానీ తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉందమ్మా. అంతే కదా, నన్ను చేసేస్తాడు, నేను చచ్చిపోతాను ఏముంది, ఇంకో 10 ఏళ్ళో 12 ఏళ్ళో, లేకపోతే రేపేనేమో, లేకపోతే 1 అవర్ తర్వాతనేమో, నాకు తెలియదు. మరణం అనేది ఎవరిని రాసుకొని రాము. పుట్టకనేదైనా ఇప్పుడు హాస్పిటల్లో ఇస్తున్నారు, 15 డేస్లో మీకు డెలివరీ అవుద్దని, కానీ మరణం అనేది ఎవరిని రాసుకొని రామండి, వెళ్ళిపోతాము. కానీ అలాంటి వ్యక్తి వల్ల ఇంకా ఈ సమాజంలో ఎంతమంది బలైపోతారు అనేది నా క్వశ్చన్. అంతే. FCA లేఅవుట్లో మీకు తెలియదండి, దగ్గర నాకు 20 మంది నన్ను అప్రోచ్ అయ్యారు. ఒక సెలబ్రిటీ అమ్మ, మేము ఏం చేసినా ఏం చేయాలో అర్థం కావట్లేదు, మా పిల్ల 7-8 సంవత్సరాల నుంచి మేము ఇతని వల్ల సఫర్ అవుతున్నాము, ఇదేమి దారుణం అమ్మా, LRS కట్టాము, ఇదంతా చేసామురా, ఒక బిడ్డలాగా అంతా మనం ఫినిషింగ్లు అవి చేసుకున్న ఓవర్ నైట్లో తీసేస్తున్నాడు ఆయన. ఈయన ఎవరు అడిగే వాళ్ళు ఎవరున్నారు, ఎవరు ఇతన్ని ఖండిస్తారు, ఎవరు, ఏంటి బాధ, మా పిల్లల పెళ్లి వడిసుకు వచ్చిందమ్మా, 7 ఏళ్ళ నుంచి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను, ముదిరిపోతుందమ్మా, ఆ డబ్బులు వస్తే ఏదో ఒకటి చేసుకుందాం, మా వారైతే రిటైర్ అయిపోయారు. ఇలాగ ఒక్కొక్కరిది ఒక్కో సిచ్యువేషన్. ఇంకొక ఆయన వాళ్ళ వైఫ్ అయితే ఏమండి 84 ఇయర్స్ 87 ఇయర్స్ అంటే వాళ్ళ వయసులో ఏమిటండి, పాపం వాళ్ళ బిడ్డలు చూస్తున్నారో లేదో, ఒకళ్ళు చూస్తున్నారే అనుకుందాం, వాళ్ళకేదో ఆలోచన ఉంటుంది, ఒక మంచి పనే చేస్తున్నారు తప్ప చెడు మార్గంలో అయితే వాళ్ళు నడవలేదు కదండి. దానికి నా సపోర్ట్ ఎందుకు ఇవ్వకూడదు? నా సపోర్ట్ ఇవ్వచ్చు కదా వాళ్ళకి. వాళ్ళు మన బాధపడుతున్నారండి. ఆయనకి ఎంత డబ్బు ఉంటే మనకి ఎందుకండి? సమాజంలో నీతో పాటు నువ్వు లక్షల కోట్లు క్రమశిక్షణ మీద సంపాదించుకో. మేడం ఇప్పుడు 2003 నుంచి చూసుకున్నా మీకు ఎలాంటి ఇష్యూ లేదు. ఇప్పుడు మీరు వచ్చింది కూడా జస్ట్ విజిట్ చేయడానికి, కాల్ చేస్తే మీరు వచ్చారు. ఇప్పుడు అక్కడ మీరు కాకుండా మీతో పాటు 6-7 ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి. వాళ్ళందరినీ కాదు అనేసి మిమ్మల్ని టార్గెట్ చేసి ఈ ఇష్యూ జరగక ముందే మిమ్మల్ని చంపేద్దాం అన్నట్టు కత్తి తీసుకొని వచ్చారని కూడా చెప్తున్నారు. అసలు మిమ్మల్ని టార్గెట్ చేయడానికి ఏంటి రీజన్ అంటారు? అంటే టార్గెట్ చేయటానికి ఆయన ఒకటి పిచ్చోడు ఉన్నాడు. పిచ్చోళ్ళ చేతిలో కత్తో రాయో ఉంటే ఏం చేస్తారో దానికి మీరు ఆన్సర్ చెప్పండి. కనిపిస్తే తెలియకుండానే కొట్టేస్తారు. వాళ్ళకి కొట్టాలని ఇంటెన్షన్ కాదు, పిచ్చి సంథింగ్. ఈయనకి ఒక కైండ్ ఆఫ్ మరి ఏముందో నాకు తెలియదు, కానీ ఇది ఒకటి. అక్కడ FCA లేఅవుట్ గురించి ఒక చిన్న సిచ్యువేషన్ జరిగిందమ్మా. ఏం సిచ్యువేషన్ అంటే 2 years అంత అవుతుంది, 2.5 years నా ల్యాండ్లోను వాష్రూమ్లు కట్టేశారు. కామన్గా ఇప్పుడు మీ ఇంటికి నువ్వు వెళ్ళిపోతావు కదా, నువ్వు ఎప్పుడు వెళ్తూ ఉంటావు ఇంటికి, ఓకే, మీ ద్వారబంధం దగ్గర ఏదో ఉంది, నువ్వేం చేస్తావు, తీసి పక్కనే ఇస్తావు కదా. అలాగే నేను ఎప్పుడు విజిట్ చేస్తుంటాను కదా, బాత్రూమ్లు ఉన్నాయి అందులో. సో ఎవరిని అడుగుతాము? కొందరు నైబర్స్, అంటే నేను ఎక్కువ పక్క వాళ్ళు వీళ్ళు నాకు పెద్దగా తెలియదు కాబట్టి, ఒక సెలబ్రిటీ ఎందుకు అంటే మన వాళ్ళు పెద్దగా క్లోజ్ చేసుకునే వాళ్ళు కాదు. నేను మీటింగ్లకు కూడా వెళ్ళేదాన్ని కాదు, రాకేష్ వెళ్ళేవాడు. రాకేష్ని కూడా టార్గెట్ చేయటందుకు ఏమిటి అనేది మీకు తర్వాత చెప్తాను. సో మనం అప్పుడు వెళ్ళినప్పుడు మనం ఇది చూసి ఏం చేయాలి ఏమిటంటే, ఈయన మీద బిఫోర్ డే నెక్స్ట్ నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళిన రోజు పెద్ద బ్రేకింగ్ న్యూస్లు, ఇలాగా వీళ్ళని ముంచేశాడు, వాళ్ళని ముంచేశాడు, వీళ్ళది ఆక్రమించాడు, వాళ్ళది ఆక్రమించాడు, కేసులు ఇవ్వన్నాయి, ఈ అరెస్ట్ చెయ్యాలి, అది ఇది అనేసి ఒక న్యూస్లు వస్తున్నాయి.
ఇదే టైంలో నాకు కొందరు ఫ్రెండ్స్ అన్నారు, రమ్య నీకు అక్కడ ఉంది కదా అతను ప్రాబ్లం అంటే, నేను షేర్ చేసుకుంటాను కదా ఫ్రెండ్స్తో. షేర్ చేసుకున్నప్పుడు ఏమిటంటే ఇలాగ బాత్రూములు కట్టేశాడు నా దానిలోని అతను ఎవరో శ్రీధర్ రావు అంట, అది ఇది అని చెప్పి నేను షేర్ చేసుకున్నాను. ఇదే మంచి టైం రమ్య, వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చేసేయి అన్నారు. నేను కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడే నాలాంటి బాధితులు చాలామంది మీడియా మొత్తం అంతా పోలీస్ స్టేషన్ అంటే చాలామంది కంప్లైంట్ ఇవ్వడానికే కదా వస్తారు, మీడియా అంతా అక్కడ ఆల్మోస్ట్ ఉంటుంది. సో మెయిన్ ఇది కాబట్టి అది గచ్చిబౌలిది. సో నేను లోపల నుంచి నేను వెళ్తేప్పటికే ఏదో 2-3 ఉన్నారు కంప్లైంట్ ఇవ్వడానికి. అందులో ఒక పర్సన్ మనతో ఏమన్నారంటే, మేడం మీది లెక్క కదా, మీ నెంబర్ ఇది కదా 144 కదా మీ గచ్చిబౌలి FCA లేఅవుట్లో ప్లాట్ నెంబరు అంటే, ఇలాగండి మా దానిలో బాత్రూమ్లు కట్టేశారండి అంటే, మేము అదే బాధితులు అండి, మా దానిలో ఇంకోటి ఏటో యాక్టివిటీస్ అలా చేసేస్తున్నాడు ఆయన, కంప్లైంట్ ఇవ్వటానికి వచ్చామండి, అది ఎవరి పని కాదు శ్రీధర్ రావు గారి పని అంటే నేను ఇచ్చేసి బయటకు వస్తున్నాను. బయటకు వచ్చినప్పుడు మీడియా అంతా నన్ను తెలుసు కదా ఒక సెలబ్రిటీగా. వచ్చినప్పుడు ఏంటంటే, ఏంటి మేడం మీరు ఇలా వచ్చారు, మీరు కూడా ఇందులో బాధితులా అంటే, నో నా కొంచెం పర్సనల్ ఇష్యూ ఉండి వచ్చానని చెప్పి దాటేసి ఇంటికి వచ్చాను. మొత్తం మీడియా ఇంటి ముందుకు వచ్చింది, తెలుసు కదా అందరికీ. వచ్చి నన్ను క్వశ్చన్స్ అనమాట, ఏంటి దీని గురించి మీలాంటి వాళ్ళు స్పందించకపోతే ఎలాగండి, మీది కూడా ప్రాబ్లం అయితే ఉంది కదా, ఇంతమంది చెప్తున్నారు కదా, మీరు మాట్లాడరు ఏమిటంటే, మనం అప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చానండి, దిస్ ఈజ్ కరెక్ట్ ఆర్ నాట్ అని చూసిన ప్రతి ప్రేక్షకుడు కానీ అంటే ప్రజలు కానీ ఆరౌడ్ వరల్డ్లో ప్రతి ఒక్కరు చెప్పాల్సిన బాధ్యత ఉందండి. నేను ఏమన్నానంటే, అక్కడ నయీం గారిని ఎన్కౌంటర్ చేశారు, దాని బిఫోర్ 1 year బిఫోరో లేకపోతే ఏదో జరిగింది. ఒక డాక్టర్ని అమ్మాయిని రేప్ చేసి కాల్ చేసి చంపేశారు 4-5 పిల్లలు, వాళ్ళని కూడా ఎన్కౌంటర్ చేశారు. దానికి ముందు కూడా గౌరవనీయులైన సీఎం రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా మీలాంటి నాలాంటి ఆడపిల్లలు ఏంటంటే ప్రేమించలేదనో లేకపోతే ప్రేమించి ఇంకెవరితోనో మాట్లాడుతుందనో వాళ్ళ బ్రదర్తో మాట్లాడిన డౌట్ ఫీల్ అయితేనో వాళ్ళని కూడా గొంతులు కోసేయడం యాసిడ్లు పోసేయడం చాలా ఎక్కువ జరిగేవి. సో ఇలాంటి దాన్ని అరికట్టడానికి ఒక ప్రభుత్వం ఒక మంచి డిసిషన్లు తీసుకుంటుంది, అంటే దుర్మార్గాన్ని అరికట్టే ఒక డిసిషన్స్ తీసుకుంటుంది కదా. మరి శ్రీధర్ రావు గారి మీద ఇన్ని ఎలిగేషన్స్ వస్తున్నాయి కదా, శ్రీధర్ రావు గారి లాంటి వాళ్ళని మళ్ళీ క్లారిఫికేషన్ ఇస్తున్నాను, ఇలాంటి శ్రీధర్ రావు గారు లాంటి వారిని ఎందుకంటే ఎన్కౌంటర్ చేయకూడదు, ఇది తప్ప రైటా? మీకు శ్రీధర్ రావు గారితో ఎలాంటి ఏమీ లేదు, కానీ అలాంటి పర్సన్ ఉండొద్దు ఉండొద్దు ఈ సమాజానికి. ఇలాంటి వాళ్ళ వల్ల మేలేమిటి? తన లక్షల కోట్లు సంపాదించుకుంటే తన గూట్లో తను ఉంటాడు, లేకపోతే ఒకటి చెప్తున్నాను చూడండి, తన బెట్లీ కారులో తిరిగినంటే ఒక రేంజే ఒక కార్లు ఉంటాయి, దానికి మించిన రేంజ్ ఉండవు. ఒక బెట్లీ కారులో కారు వెళ్ళిపోతుంటే అందరూ అబ్బా భలే బ్యూటిఫుల్గా ఉంది కారు అని అంటావు, కారు లోపల ఉన్న వాళ్ళు ఎవ్వరో కూడా మనకు తెలియదు. కారుకునే వాల్యూ నీ మనిషికి లేనప్పుడు నీకెందుకు అంత ఆరాటం? నీ భోజనం నువ్వు చేసినప్పుడు ఇతరుల జీవితాలు పాడు చేసి వాళ్ళకి భోజనం లేకుండా చేసే హక్కు నీకెవరిచ్చారు? ఇది కదమ్మా నా పోరాటము. ప్రజలనే కాదు ఈ సమాజానికి నేను కూడా అంటే ఒక మంచి అభిప్రాయాలు ఉన్న వ్యక్తిని కాబట్టి, సినిమా యాక్టరు ఈమె ఒక గ్లామర్ రోల్ చేసేది లేకపోతే ఇది కాదండి. మనం చూసిన ఇప్పుడు ఈ ప్రపంచంలో ఈ సోషల్ మీడియాలో మనకు కనబడుతున్నది ఏమిటి? నేను ఎంతో కొన్ని కోట్ల మందికి ఎంటర్టైన్మెంట్ ఇచ్చానమ్మా. నేను ఎంటర్టైన్మెంట్ మాత్రం అంటే ఏదైనా ప్రజాసేవ అవనియండి, లేకపోతే ఈరోజు రాజకీయ నాయకులు వస్తున్నారని అంటే ప్రజల కోసం ప్రజలకు సర్వీస్ అందించడానికే కదా. అలాగే ఒక సినిమా యాక్టర్లైన సెలబ్రిటీస్ అయినా ఏ విధమైన ఏ రంగంలోనైనా సరే ఒక మంచి మార్గంలో మనం ఉన్నామా లేదనేది కావాలి. కానీ నేను చేసింది ఏ క్యారెక్టర్ అయినా ఏదైనా ఒక ఎంటర్టైన్మెంట్. ఒక కుటుంబంలో నువ్వు అదే సవ్వు నేను ఇదే సని ఇంకోళ్ళు జీనేస్తారు, మా నాన్నగారు వచ్చి పంచికడతారు. ఒక కుటుంబ ఏమిటి నేపథ్యమే ఒక సినిమా అమ్మ. మేడం ఈ ఇష్యూ జరిగినప్పుడు మీ ఫోన్ తీసుకున్నారు, చిన్న కోడ్ అని సంథింగ్ ఏదో అనేసి ఫోన్ తీసుకున్నారు, కానీ ఫోన్ ఏం చేశారో తెలీదు, ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ లో పెట్టారు, మళ్ళీ ఇంకో ప్లేస్ నుంచి తీసుకొచ్చారనేసి మీరు అన్నారు కదా. అసలు ఫోన్ తీసుకొని ఏం చేశారు మేడం? మరి అంటే ఏం చేశారనేది తెలియదండి, వాళ్ళ ఐడియాలో ఏముంది. శ్రీధర్ రావు గారు నా ఫోన్లోంచి దాని నుంచి ఏమి డేటా తీసుకోవాలని అనుకున్నాడో నాకు తెలీదు. బట్ ఒక ఫోన్ అంటే ప్రతి ఒక్కరికి ఒక పర్సనల్ లైఫ్ ఉంటుందంట.
బట్ దానిలోంచి ఏం తీసి చెప్పాలని అనుకున్నాడో నాకు తెలియదు. సో ఒకటి ఏదైనా ఫోటోగ్రఫీ తీసుకోవాలన్నా నా దగ్గర అంటే ఆల్మోస్ట్ సీక్రెట్ ఉండదండి. కానీ నా ఫోన్లో ఉండాల్సింది ఏంటంటే ఇంత అంత గ్లామర్ అయిన ఫొటోస్ ఉంటాయి. ఇది నేను ప్రపంచానికే నేను మోడలింగ్ కింగ్ ఫిషర్ యాడ్స్ టూ టైమ్స్ చేశానండి నేను. సో నేనేమిటంటే ఇంటర్నేషనల్ యాడ్ చేశానండి. సో కానీ చెప్పండి సింప్లిసిటీ అనమాట. కానీ ఆ ఫోన్ని తీసుకొని వెళ్ళి ఏమి చేశారనేది పోలీస్ స్టేషన్లో జరిగిన సిచ్యువేషన్ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది అనమాట. ఎంత ఒక పెద్ద డ్రామా నడుస్తున్నట్టు అయిపోయింది. ఆ మనిషిని పిలిపించడం కానీ అంటే ఫోన్ తీసుకొని వెళ్ళారు, ఆ మనిషిని అరెస్ట్ చేశారు, మీ ఫోన్ దొరికింది, దట్స్ గుడ్, ఫోన్ మామూలుగా సంతకం పెట్టి ఇచ్చేయచ్చు, ఓకే నో ప్రాబ్లము, కోర్టులో సబ్మిట్ చేస్తామండి అన్నారు. ఎన్ని డేస్ అండి అది? ఒక క్లయింట్కి అంటే ఎవరైతే ఉన్నారో నేనేం ముద్దాయిని కాదు, ముద్దాయి వేరే ఉన్నారు, కానీ నేను ఒక ఏంటి నాది ఇలా నా కంప్లైంట్లోనే నేను రేజ్ చేశాను, అమ్మ నీ ఫోన్ దొరికింది వచ్చి తీసుకెళ్ళవచ్చు సంతకం పెట్టి అంటే నా ఫోన్ ముట్టిందని అక్కడ సైన్ అయితే చేస్తాను కదా, ఓకే కోర్టులో సబ్మిట్ చేయాలన్నారు. ఎన్ని డేస్ పడుతుందండి? మీరు తీసుకున్న తర్వాత మీ దగ్గర ఎందుకు ఉంచుకున్నారు? ఇప్పటికి 10 days అవుతుంది, ఎందుకు మీ దగ్గర ఉంచుకున్నారు? సరే ట్యూస్డే ఇది జరిగింది, థర్స్డే వెళ్ళాము, ఎస్ఐ గారు ఉన్నారు, ఆయన ఫస్ట్ నుంచి ఒక అనుమానపూరితైన బ్యాట్ అండి, బ్యాట్తో కొట్టినందుకు వెళ్తే నేను పోలీస్ స్టేషన్ పట్టుకొని వెళ్ళాను, నా చేతిలోంచి తీసేసుకొని ఎక్కడో పెట్టేశాడు ఆయన. నేను వెతుక్కుంటున్నాను అదేంటి బ్యాట్ ఏది, మనకు ఒక మాట చెప్పాలి కదా, ఏమండి మేము దీన్ని ఏమిటి టేక్ ఓవర్ చేసుకున్నాము, దీన్ని మా దగ్గర ఉంటుందండి అని మాకు మాట చెప్పు కదా, తీసుకుంటే మనకు అర్థమవుతుంది సిచ్యువేషను. అది తీసేసుకొని ఎక్కడో పెట్టేశాడు ఆయన. నేనేం చేశానంటే దాన్ని వెతుక్కుంటున్నాను, వీళ్ళందరూ మళ్ళీ సైట్లోకి ఈవినింగ్ వచ్చి ఒక 15 members 20 members దగ్గర పోలీస్ డిపార్ట్మెంట్ అంతా, అలాగే అడిషనల్ ఏసీపీ గారు లేకపోతే ఇలాగ వీళ్ళందరూ కలిసి సైట్లోకి వెళ్ళిపోయారు. నేను అప్పుడు ఏది బ్యాట్ ఏది అని చెప్పి నేను బ్యాట్ ఎత్తుక్కున్నాను. అక్కడ కూడా నా సిచ్యువేషన్ ఎలాంటిది అంటే ఒక కంప్లైంట్ ఇవ్వటానికి వెళ్ళి ఒక ముద్దాయి చేతిలోకి వెళ్ళాను అనే ఒక భయంకరమైన సిచ్యువేషన్. మొత్తం డిపార్ట్మెంట్ అంతా బయటికి వెళ్ళిపోయింది అది ఆ సైట్లోకి. ఇలాగ ఇక్కడ దారుణం జరిగింది, అది జరిగింది, లేదు దాన్ని మనం అందరమే టేక్ కేర్ చేయాలి అనుకొని వెళ్ళిపోయారు. దెబ్బలు తగిలిన వాళ్ళమి, అక్కడేమో కంప్లైంట్ రాస్తున్న వాళ్ళమి, అంటే మర్డర్ అటెంప్ట్ చేయించుకున్న వాళ్ళమి, అంటే బ్రతికొస్తే మంచి పని అయినట్టు, అక్కడ చచ్చిపోతే కరెక్టా? చచ్చిపోతే వీళ్ళు పోలీసులు ఇంట్రాగేషన్లు చేసేస్తూ ఉంటారా? బతుకు రావడం వల్ల అక్కడ ఏమి జరగలేదని నథింగ్గా మమ్మల్ని అక్కడ వదిలేసారు, వెళ్ళిపోయారండి అందరూ. ఏమమ్మా ఏమైంది ఏమిటని అడిగిన వాళ్ళు లేరు. ఎస్ఐ దగ్గరికి వెళ్తే వెళ్ళి కంప్లైంట్ రాయండి అన్నారు. కంప్లైంట్ రాసే వ్యక్తి కూడా ఒక గంటకు ఒక అక్షరం పెట్టి మనల్ని రాయమన్నారు. రాయమంటే మాకు అంత షివరింగ్ వచ్చేసి మాట్లాడలేకపోతున్నాము, మేము రైటింగ్ చేయలేము అని అంటే గంటకు ఒకటి పెడుతుండేవాడు. మేము ఏమైనా చెప్తూ ఉంటే అదే రోజు మేము అడిగేమేమండి నేను ఒక కంప్లైంట్ రాయాలండి అని. లేదండి అంతా మీది కూడా ఇందులోనే ఇంక్లూడ్ అయ్యి ఉంది కదా, మీకెందుకంటే కంప్లైంట్ అని చెప్పాడు. సో అప్పుడు మా డ్రైవర్ బయట నుంచేసి అమ్మ ఇక్కడ కూడా వాళ్ళ మనుషులే ఉన్నారమ్మా, కొంచెం పోలీసులకు దగ్గరగా ఉండండి అమ్మ అని అంటే, అక్కడ పోలీసులు 2 ఉంటే వాళ్ళు ఇది ఇవ్వాలి కదండి, మనం కంప్లైంట్ రాసిన తర్వాత అక్నాలజ్మెంట్ ఇస్తారు కదా, వాళ్ళకి దగ్గరగా వెళ్ళి ఎవరైనా ఇక్కడ అనుమానితులు ఫోన్ మాట్లాడి కొంచెం లావుగా ఉండి అలా ఉంటే ఏమండి వీళ్ళు ఎవరో వచ్చారు, కామన్గా పోలీస్ స్టేషన్లోనేటి మీరెందుకు వచ్చారు మీరు ఎవరు అసలు అని అడుగుతూ ఉంటారు కదమ్మా. మనకి సెక్యూరిటీ ఒక దేవాలయం లాంటిదో లేకపోతే ఒక మన ఇంటి లోపల ఉండేలాంటిదో ఒక సెక్యూరిటీ ప్లేసు. అక్కడికి వెళ్ళి నా కాలు వణుకుపోతూ ఎన్నిసార్లు సీసీ కెమెరా తీస్తే వీళ్ళందరూ బయటకు వెళ్తున్నారు కదా, అమ్మ మనం వద్దు కంప్లైంట్ తర్వాత చూసుకుందాం, మనం కూడా వాళ్ళతో పాటు వెళ్ళిపోదాము. డ్రైవర్ ఫోన్ చేశాడు, అయితే వాళ్ళు బయట నుంటే పోలీస్ స్టేషన్ ఏడిది నడి రోడ్డు, కొన్ని లక్షల మంది ట్రావెల్ చేసిన రోడ్డు మీదే నరికేయాలనుకున్న వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఏముందో పొడిసేసి వెళ్ళిపోతారు. తర్వాత ఏముందో వాళ్ళు కూర్చోడానికి రెడీయే కదా, పోలీస్ స్టేషన్లోనో లేకపోతే ఉరికంబాలు ఎక్కడంతకో లేకపోతే ఇంకోటి. ఉరికంబాలు ఎలాగెక్కుతాం, అసలు మనిషినే నేను పోతే శ్రీధర్రావు అంత గట్టి మనిషి అయినప్పుడు వీళ్ళు ఎందుకు ఉరికంబం ఎక్కింతారు? బెయిల్ మీద మళ్ళీ బయట తీసుకొస్తారు. రమ్యశ్రీ లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది లైన్లో ఉంటారు. ఇదే కదా అక్కడ జరిగింది. పోలీస్ స్టేషన్లో భయపడిపోయింది, కారులో వీళ్ళందరూ ఇన్నోవాలు ఎక్కుతుంటే వీళ్ళు వెళ్ళిపోయారు అందరూ. ఎక్కడ నా కోసం పరామర్శించటందుకో లేకపోతే వీళ్ళు భోజనానికి మధ్యాహ్నం లంచ్ టైంలో వెళ్ళారు కదా, వాళ్ళు పాపం మళ్ళీ పోలీస్ స్టేషన్కి వచ్చారండి. పోలీస్ స్టేషన్కి వచ్చి అదే వాళ్ళ ఇన్నోవా కారులో వీళ్ళు కూడా ఎక్కేసి తర్వాత ఇంకో 2-3 కార్లు స్టార్ట్ అయ్యి అక్కడికి సైట్లోకి వెళ్ళిపోయారు ఎదురుగానే కదా.
అక్కడ ఎవరు లేరండి. అక్కడ ఇంకొక ఇన్నోవా ఉంటే నేను మాటికి కొంచెం బయటకు వచ్చి చూసేదండి, మనం అందులో వెళ్ళిపోదాం, మనం అందులో ఆగమనండి మేము వచ్చేస్తాము ఎక్నాలజ్మెంట్ తీసుకోనని. ఆ కారు లేదండి, ఆ కారు ఆల్రెడీ ఇందాక వెళ్ళిపోయింది, తర్వాత ఫాలో అయ్యే కార్లు కూడా వెళ్ళిపోయాయండి, ఇక్కడ ఎవరు లేరండి అని అప్పుడు చెప్పారండి. అక్కడ అప్పుడు ఉన్న సిచ్యువేషను నాకు ఒక నరకం. డ్రైవర్ని కారు తీయమని భయంతో, ఏ కారు అద్దాలు పగలగొట్టేస్తారా, లేకపోతే కారు వరకు నడుచుకుంటూ వస్తే ఎక్కడ పొడిసేసి పారిపోతారని ఒక భయంతో కారు ఎక్కి సైట్లోకి పోలీసుల దగ్గరికి వెళ్ళిపోయి, అక్కడికి వెళ్ళిన తర్వాత నా చేతిలో ఫోన్ లేదు, బ్రదర్నేమో హాస్పిటల్కి పంపించారు. అప్పుడున్న సిచ్యువేషన్లో అయ్యో హైడ్రా వాళ్ళు ఉన్నారే, అందరూ ఉన్నారే, మళ్ళీ నా సైట్ ఏంటో నేను కనుక్కోవాలి, అది ఒక ఆతృత. ఎవరితో నేను మాట్లాడదామంటే కమ్యూనికేషన్, నా దగ్గర ఫోన్ లేదు, ఎంత నరకం అనిపించుంటాను. పోలీసులు కాలు పట్టుకున్నాను, ఏమండి నాకు లేదండి ఆ సైట్ దగ్గర, నేను హైదరాబాద్తో ఈ రోడ్డు ఏమిటి ఇదేంటో నేను చూసుకుంటానండి. మనుషులు అప్పటికి లోపలంతా మంట, అప్పటికే నా స్కిన్ అంతా రఫ్ అయిపోయింది సైడ్లంట. సో నేను అప్పుడు పోలీసులు లేదండి, నాకు 3-4 పోలీసులు నా పక్కన ఎడితేనే నాకు అక్కడ పని చేయించుకుంటానండి, లేకపోతే నేను వెళ్ళనండి అని భయపడిపోయి నా పక్కన పోలీసులు ఉంచుకొని అక్కడ పని చేయించారు. అంత దీనస్థితి అంటే చెప్తున్నానండి, ఒక తల్లి గర్భంలో ఉంటే ఎంత సేఫ్గా ఉంటారో ఒక పోలీస్ స్టేషన్కి వెళ్తే అది సెక్యూరిటీ. అవునవును. ఇదంతా జరిగిందంతా పోలీస్ స్టేషన్లో చెప్తే, ఆ రోజు మేము వెళ్ళి ఏమండి ఫోన్ వచ్చేసింది అన్నారు కదా ఇస్తారా అని మనం వెళ్తే, ఎప్పుడు థర్స్డే వెళ్ళాము. వెళ్తే ఆ ఎస్ఐ లేదండి ఏదో వీడియోలు తీసామన్నారు కదా, ఏది చూపించండి అంటే ఆ వీడియోలు ఏమైనా తను ఏమైనా కాపీ కొట్టాడా లేకపోతే డిలీట్ చేశాడా అని అంటే, నాది కోడ్ ఒకటి ఉంది కదా సీక్రెట్ కోడ్, కాబట్టి వాళ్ళు తీయలేరు కాబట్టి నా ముందుకి ఇలా తోసి సీసీ కెమెరా చూపించాలి, ముందుకు తోసి ఏది ఓపెన్ చేయండి వీడియోలు ఉన్నాయో లేదు చూసుకోండి అన్నాడు. చూసుకోండి అన్న తర్వాత మళ్ళీ అది లాక్ అయిపోద్ది కదా, మీ సీక్రెట్ అది కోడ్ ఉంటుంది కదండి అది మాకు చెప్పాలండి అని డిమాండ్ చేశాడు. నేను అక్కడే పెద్ద గొడవాడాను. అలా ఎలా అడుగుతారండి, సీక్రెట్ కోడ్ ఎలా అడుగుతారు, మీరు కావాలని అంటే కోర్టుకు కట్టుకోండి, అంతేగాని ఇక్కడ సీక్రెట్ కోడ్ అడుగుతారంటే, లేదు మేడం అందులో ఉన్నది మాకు తెలియాలి అది ఇది అనేసి అంటే, మా బ్రదర్కి తెలియక ఆ కోడ్ చెప్పాడు, చక్కగా రాసుకున్నాడు. మేము అప్పుడు కోర్టుకు వెళ్ళడం అర్జెంటుగా, కోర్టు నుంచి మనం మళ్ళీ వాళ్ళకి చేయకుండా ఇన్ఫర్మేషన్ లేకుండా వెళ్తే, మనం ఉన్నప్పుడు బీరువాలో పెట్టాడు. మేము వెళ్తూ ఉంటే ఎవరైతే ముద్దాయి ఉన్నాడో ఆ ముద్దాయి 3 కానిస్టేబుల్ ఏదో చేస్తున్నారు, అది నా ఫోన్ నడుపుతున్నారా ఇంకోటి నడుపుతున్నారా నాకు తెలియదు. లోపలికి వెళ్ళి ఎస్ఐ గారిని సార్ మా ఫోన్ ఇవ్వండి, మేము ఆ కోడ్ని మార్చేస్తాము, ఇది మీకు చెప్పేసాం కదా, అది వెంటనే మేము ఇటు నుంచి వెళ్తున్నప్పుడే ఒక 5 minutes వెళ్ళగానే అడిషనల్ కమిషనర్ గారికి ఫోన్ చేశాను. ఫోన్ చేసి సార్ ఇలాగ మీ ఎస్ఐ గారు కోడ్ అడిగారు సార్, నా సీక్రెట్ కోడ్ ఫోన్ది, అడగొచ్చా అడగకూడదా అని అడిగాను. అడగకూడదమ్మా మీరు ఇవ్వకూడదు. మరి అడిగాడు, మనకెప్పుడు పోలీస్ స్టేషన్లో రూల్స్ అవన్నీ మనకు తెలియవు కదండి. అడగంగానే మీరు చెప్పేశారు. వాడు చెప్పాడు, నేను చెప్పలేదు, మీ బ్రదర్ చెప్పాడు, రాసుకున్నాడు. కానీ మనం వెళ్ళేటప్పుడు ఏంటంటే ఆ కోడ్ మార్దాన్ని వెళ్ళినప్పుడు బయట నుంచి తెచ్చాడు ఆ ఫోన్ని. ఇది ఇష్యూ కాదా? అవునండి. దీనికి ఆన్సర్ అంటే మరి దీని గురించి అడిగారా, మీరు ఫోన్ తీసుకున్నప్పుడు మీరు బయట నుంచి ఎలా తీసుకొస్తారు అనేసి అడిగేమో. ఏమన్నా ఏమిటి ఇక్కడ నుంచి తెచ్చారు కదా అని అన్నాం. లేదు మేడం అది అతను చాలా స్మైల్ చేస్తూ అలాంటి సమాధానం చెప్తాడు. అలాగని మనకి ఒక ఎస్ఐ గారిని పిలిపించి సిపి గారిని వెళ్ళి కలిశాను, తర్వాత డీసీపీ గారిని కలవమంటే డీసీపీ గారిని కలిశాను. అక్కడ మనకి ఏమి న్యాయం జరిగిందంటే 0. కనీసం అతన్ని పిలిపించి అడగలేదు, నువ్వు అడిగావా లేదా అనేది అడగాలి కదా. మనం కంప్లైంట్లో కూడా నేను రేట్ చేశాను, అడగావా లేదా అది ఒక్కటే చెప్పమ్మా అని అడగాలి కదా, అడగలేదు. అంటే మరి ఎందుకు దేనికి ప్రజల కంప్లైంట్లు ఇవ్వటానికి, అక్కడ దేవుళ్ళు ఉన్నారు మనల్ని రక్షిస్తారని పోలీస్ స్టేషన్కి వెళ్ళటానికి ఒక రీజన్ ఏంటో చెప్పండి. అంటే ఇప్పుడు పోలీసులు అందరూ కూడా శ్రీధర్ రావుకి సపోర్ట్ చేస్తున్నారంటారా మరి మీరు? అందరూ అననండి, ఒకటి గుర్తుపెట్టుకోండి, మంచి చెడు కామన్. ఒక మంచి ఆఫీసర్లు కానీ ఉండకపోతే ఈ ఏవైతే ఐఏఎస్ఆ ఐపీఎస్ఆ వాట్ ఎవర్ అండి, ఎనీ గెజిటెడ్ ఆఫీసర్స్ ఎంతోమంది ఉంటుంటారు, ప్రతి సెక్షన్లోనూ ఉంటారు. మంచి వాళ్ళు అనే వాళ్ళు కానీ ఉండకపోతే ఈ లోకం మీద మన మనుగడ మన నటక ఉండేదే కాదండి. మంచి వాళ్ళు ఉన్నారు, కానీ అక్కడ ఏమిటంటే శ్రీధర్ రావు మేనేజ్ చేస్తున్నాడని నాకు ఇప్పుడు కాదండి,
7 years చెప్తారండి. మనం కంప్లైంట్లు ఇచ్చినా ఏమి ఇచ్చినా వాళ్ళు అసలు తీసుకోరండి. తీసుకున్నా సరే అది ఇలాగా వాటర్ ఏదో డస్ట్కి వాటర్ కొడితే డస్ట్ ఎలా కొట్టుకుపోతుందా అలాగ అంతే తప్ప అక్కడ ఏమి యాక్షన్ ఉండదండి శ్రీధర్ రావు గారి మీదని నా ఎవరైతే నైబర్స్ ఉంటారు కదా వాళ్ళు కొన్ని సిచ్యువేషన్లో చెప్పడం జరిగింది. అదండి అతను యాకిక్కుడు. నా ఇది ఏమిటంటే నేను కోరుకుంటున్నది ఏమిటంటే ప్రజలు అనేవాళ్ళు ఇలాంటి దానికి శిక్ష చేసే కెపాసిటీ ఉందండి. అప్పుడు ఒక 3 years బ్యాక్ ఎప్పుడో ఒక సైనికుడు పారాషూట్ ఓపెన్ అయిపోయి పాకిస్తాన్ ల్యాండ్ అయ్యారండి. ల్యాండ్ అయితే మీద ల్యాండ్ అయితే తిరిగి ప్రాణంతో వచ్చే వాళ్ళు అనే వాళ్ళు ఎవరు ఉండుండరు. దానికోసం మన ఇండియా అంతా పూజలు చేసేదండి. ప్రధానమంత్రి మోడీ గారు నిజంగా ఆయనకి అలాంటి మహానుభావుడు. ఒక ఎథిక్స్ ఉన్న మనిషి. డబ్బు కాదు ఇక్కడ కావాల్సింది. నా రెస్పాన్సిబిలిటీ ఏమిటి, నేను దేశానికి ఏమి ఇవ్వాలని అనుకున్నామని ఒక ఫ్యాషన్తో వస్తుంటారు. సుభాష్ చంద్రబోస్ గారు కానీ లేకపోతే మన ఈయన డాక్టర్ అంబేద్కర్ గారు కానీ లేకపోతే ఇలాంటి వాళ్ళండి అల్లూరి సీతారామరాజు గారు కానీ ఒక గాంధీ తాత గారు కానీ వీళ్ళందరూ ఏమిటంటే కొన్ని ఎథిక్స్తో వచ్చిన వాళ్ళు. ప్రజల కోసమే బ్రతకాలి, ప్రజలకి ఏదోటి చేయకపోతే ఈ నాయకత్వం ఏంటి అనుకొని వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. సో అలాంటి కొన్ని ఎథిక్స్ ఉన్న మనిషి ఈరోజు మోడీ గారు. రాష్ట్రాల వారి నాకు తెలియదండి, దేశానికి మహానుభావుడు అండి, దేశంలోనైతే మహానుభావుడు. సో ఆ పర్సన్ని సేవ్ చేయడం కోసం, ప్రాణంతో తీసుకురావడం కోసం ఎంతోమంది పూజ చేశారండి. పూజ చేస్తే ఆ మనిషి ప్రాణంతో వచ్చిన తర్వాత ఎంతోమంది సంబరాలు చేసుకున్నారండి. అంటే ఒక దేశాన్ని కాపాడాల్సిన ఒక సైనికుడు, అంటే ఒక మనిషి ప్రాణం కోసం ఎంత ఇంపార్టెంట్ ఇచ్చాము. సో అలాంటిది ఏమిటంటే మీ ప్రాణము నా ప్రాణం అనేది కాదు, ఇలాంటి తప్పుడు వ్యవస్థని ఎలా అరికడతాదో నేను మన రాష్ట్రం వరకు తీసుకున్నా సరే మన తెలంగాణ రాష్ట్ర గౌరవనీయులైన సీఎం రేవంత్ రెడ్డి గారిని నేను కోరుకుంటున్నది ఏమిటంటే దయచేసి ఈ మనిషిని నేను ఒక్కటే క్వశ్చన్ అడుగుతున్నానండి. నన్ను చంపించటానికి ఒక రీజన్ ఏమిటి? అతనికి నాకు ఎటువంటి లావాదేవీలు లేవు, ఎటువంటి తప్పు లేదు, ఎటువంటి అతనికి నాకు కొన్ని ఉంటాయి సార్, ఇది ప్రేమించింది ఇంకొకరిని పట్టుకుంది దీన్ని ఏదోలా వేసేయాలనే ఒక ఏమిటి క్రూయలైన మెంటాలిటీస్ కొందరికి ఉంటుంది. పోతే పోయిందిలే వదిలే అనే ఒక ఇది అంటే ఆలోచన శక్తి లేని వాళ్ళు కొందరు ఉంటారు. ఇప్పుడు అలాంటి అతనెవరో నేనెవరో ఏ విషయంలోనూ లావాదేవీలు లేవు, ట్రాన్సాక్షన్స్ లేవు, విరోధం లేదు. నేను భూమి కొనుక్కోవడమే అక్కడ చేసిన తప్పు, అంతే, అంతకుమించి ఏమీ లేదు. దీనికి సొల్యూషన్ ఏమిటంటే చెప్పకపోతే నేను ఖచ్చితంగా వరల్డ్ వేజ్ విప్లవాన్ని తీసుకెళ్తానండి. ఈరోజు నన్ను వదిలేసిన శ్రీధర్ రావు ఇంకొక 4 ఏళ్ళ తర్వాతో లేకపోతే ఇంకో 5 ఏళ్ళ తర్వాతో అతను మాత్రం టార్గెట్ చేస్తాడనేది నాకు తెలుసు. ఆ విషయము అంటే అతని మెంటాలిటీ అండి, అతని మెంటాలిటీని బట్టి ఏదో జరిగిపోయిందిలే దీన్ని వదిలేద్దాంలే అనుకునే మనిషి కాదు. ఏ రీజన్ లేకుండా నన్ను చంపాలనుకున్నారు కాబట్టి దయచేసి ఇక్కడితోనైతే ఆపే ప్రసక్తి లేదండి. దీనికి ఒక సొల్యూషన్ అనేది రావాలి, అతను చెప్పాలి, అంతే అండి. ఎందుకు రాడండి? తప్పు చేసిన మనిషి ఇంటిలో ఉంటే ఏ తప్పు చేయని వ్యక్తిని నేను ఈరోజు నడి బజార్లో పడి ప్రాణభిక్ష పెట్టండి అని ప్రతి మనిషిని వేడుకుంటున్నాను. అలాగే ఒక సీఎం గారు రేవంత్ రెడ్డి గారిని వేడుకుంటున్నానండి. ఇది ఈ రోజుతో కాదు, ఆయన నాకు సొల్యూషన్ చెప్పాలి. నాకు కానీ నా కుటుంబానికి కానీ, అది రాకేశా ఇంకోటి నా కుటుంబానికి కానీ ఎవరికి ఏమి జరిగినా సరే దానికి బాధ్యత అతనే తీసుకుంటూ, ఆయన తప్ప నాకు ఎటువంటి విరోధులు ఇంతవరకు లేరండి. నాకున్న మెంటాలిటీకో లేకపోతే నాకున్న యాక్టివిటీస్కో ఎవ్వరు నాకు విరోధులు అనేవాళ్ళు నేను పుట్టిన తర్వాత ఇంతవరకు లేరండి. ఒకే ఒక్క విరోధి, అది శ్రీధర్ రావు అండి. అది అతని దురాశకు నేను బలైపోవడం నాకు ఇష్టం లేదండి. నాకు దేవుడు ఆయుష్నిచ్చాడు, ఆ ఆయుష్ భగవంతుడే తీసుకెళ్లాలో తప్ప శ్రీధర్ రావు లాంటి ఇలాంటి వాళ్ళ చేతుల్లో నా జీవితం నాశనం అయిపోవడందుకు, నా ప్రాణం పోవడందుకో లేకపోతే నా కుటుంబం ప్రాణం పోవడందుకో నేను రెడీగా లేనండి. దీనికి ఒక సొల్యూషను నేను సీఎం గారిని కలవాలని అనుకుంటున్నానండి. దీనికి ఒక సొల్యూషను చెప్పాలండి. అంటే ఇది ఇలా వదిలేస్తే ఒక సెలబ్రిటీ ఇంత మంచి మన సమాజ సేవ చేస్తేదే తప్ప ఎక్కడ హాంపుల్ లేని మనిషి, ఇలాంటి మనిషికి ఇలా జరిగింది అని అంటే ఇంక ఇది వదిలేస్తే ఇంకెక్కడికైనా తీసుకొని వెళ్ళిపోతాడు. అందుకే నేను అంటున్నాను, FCA లేఅవుట్లో ఉన్న పెద్ద వాళ్ళు ఎంతోమంది ముసలి వాళ్ళు ఉన్నారండి. వాళ్ళ కోసం నా ప్రాణం పోయినా పర్వాలేదు, లేకపోతే ఇలాంటి ఈ వ్యవస్థని
మరి ప్రజల్లోకి తీసుకెళ్లకుండా ఎంతోమంది సేఫ్టీగా ఉండాలంటే ఇలాంటి వ్యవస్థను మాత్రం రూపుమాపడానికి ప్రభుత్వం కూడా డిసిషన్ తీసుకోవాలండి. మీతో పాటు ఉన్న ఫ్యామిలీస్కి సపోర్ట్గా మీరు మాట్లాడారు కదండి. సో ఇంత ఇష్యూ జరుగుతున్నప్పుడు ఆ ఫ్యామిలీస్ మీకు ఎందుకు సపోర్ట్ చేయలేదు? లేదు, వాళ్ళు లేకపోవడం కాదండి, వాళ్ళ ప్రాణాలు వాళ్ళు పెట్టుకొని, మీకు తెలుసా అండి, ఒక హైడ్రా ఆఫీస్కి వెళ్ళాము, లేకపోతే ఒక మున్సిపాలిటీ ఆఫీస్కి వెళ్ళాము, లేకపోతే ఇక్కడికి నేను వచ్చాను, మీకు తెలుసా, మాస్కులు పెట్టుకొని కళ్ళుకి ఏయో పెట్టుకొని సెక్యూర్డ్గా వెళ్తే ఒక నలుగురిమి కలిసి వెళ్ళడము, ఇంతసేపు బయటకు రావటానికి కూడా బెదిరిపోతున్నారండి. హూ ద శ్రీధర్రావు, ఎవరా శ్రీధర్రావు, మా లైఫ్లోకి ఎందుకు ఆయన వచ్చాడు, మేమేమైనా ఆయన దోసుకున్నామా, ఏదైనా ఆయన ఏమైనా ఇబ్బంది పెట్టామా, ఎవరు అంటే మమ్మల్ని చంపేసి మమ్మల్ని అడుక్కునేలాగా రోడ్ల మీద చేసి ఆయన లక్షల కోట్లు సంపాదించి ఎవరు పెడితే వాళ్ళు మేనేజ్ చేస్తాడు ఆ డబ్బు పెట్టి. ఎంత బ్యాడ్గా చెప్పుకుంటున్నారు తెలుసండి, మంచి వాళ్ళు కూడా చెడ్డైపోతున్నారండి. వాళ్ళకి ప్రతి ఒక్కరు ఆయన డబ్బు ఇప్పుడు ఒకటండి, మా అందరిది కలిసి 100 కోట్లు 150 కోట్లు కొట్టాడు అని అనుకుందాం, 10 కోట్లు నథింగ్ అండి సర్నందకి. ఏటివి? లంచాలు. ఆయన పనులు అయిపోవాలి, దానికి అంటే దానికి అమ్ముడిపోయే వాళ్ళు మరి ఎవరున్నారనేది మనకు తెలియదండి, ఎవరు ఈ పని చేస్తున్నారనేది మనకు తెలియదండి. ఇది తప్పు. వాళ్ళకి కూడా ఇలాంటి వాళ్ళకి ఇలా చేయాలని వాళ్ళకి డబ్బులు ఇచ్చినప్పుడు వాళ్ళకి భార్య ఉంటారు, వాళ్ళకి పిల్లలు ఉంటారు. ప్రభుత్వాలు కూడా ఎంతోమంది దొంగ డబ్బు పట్టుకుంటున్నారు, ఎంతోమంది ఆఫీసుల్ని సస్పెండ్ చేస్తున్నారు. నీకు ఈ దీనికి ఇంత, నీకు డబ్బు ఎంత ఉందని చెప్పి మన ఇవి ఏంటి రైట్ చేస్తున్నారు. సో ఇంతకంటే ప్రభుత్వం ఎంత గట్టిగా పనిచేస్తుందో అంత గట్టిగా పనిచేస్తుంటుందండి. అయినా ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మంచి వ్యక్తిని కూడా మా పేరేం చెప్పేవాళ్ళండి, మంచి అంత తొందరగా మన బాడీలోకి రాదంట, చెడు అనేది 6 నెలలు వాళ్ళతో సావాసం చేస్తే ఆ చెడు యాజ్ ఇట్ ఈజ్ మనకు వస్తుందండి. ఇప్పుడు మనం చేయాల్సింది ఏమిటంటే, ఒక ఆఫీసర్ అయినా మంచోళ్ళు కావచ్చు, డబ్బుని ఆశ చూపుతుంటే ఆ డబ్బు కోసం ఆశపడేలాంటి పనులు చేస్తున్నారేమో, లేకపోతే ఎలా వస్తుందండి? మీరు మీడియా ముందుకు వచ్చి మాట్లాడక ముందు ఇలాంటి ఇష్యూస్ ఏవీ లేవు అసలు, చాలా అంటే చాలా సైలెంట్గా ఉన్న ఏరియా అది. సో ఆయనకు జరిగింది, ఆయనకి ఇష్టం వచ్చినట్టు మీరు అన్నట్టు మీ ప్లేసెస్లో టాయిలెట్స్ కట్టుకోవడం, బాత్రూమ్స్ ఇవన్నీ జరిగాయి. కానీ మీరు ఎప్పుడైతే మీడియా ముందుకు వచ్చి ఇలా జరుగుతుంది అని చెప్పారో దాని తర్వాత చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి అనేసి మీరు అంటున్నారు. అంటే దీనికి ముందు మీతో ఎవరైనా చెప్పారా ఎలాంటి ఇష్యూస్ జరిగినాయి అక్కడ, శ్రీధర్ రావుకి ఎందుకు భయపడుతున్నారు, అసలు ముందు ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా? లేదండి, కంప్లైంట్లు పోలీస్ స్టేషన్లో ఉన్నాయి, ఆయన మీద దగ్గర ఎన్నో ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, ఎన్నో కంప్లైంట్స్ ఉన్నాయి. వీళ్ళు మనతో చెప్పింది ఏమిటంటే, నా దగ్గరికి వచ్చి అమ్మ నువ్వు సెలబ్రిటీ ఊరా, నువ్వేమైనా మాట్లాడితే నలుగురు వింటారు కూడా తల్లి, మేమేమి చెయ్యలేకపోతున్నాం ఆ మనిషిని, ఒక 7-8 ఏళ్ళ నుంచి కాల్ చేస్తాడంట, బూతులు మాట్లాడుతుంటాడంట, తర్వాత వాళ్ళని బెదిరిస్తూ ఉంటాడంట, ఏవేవో వీళ్ళు చెప్పారండి. నిజాలు అబద్ధాలు అన్నంత వరకు అలానే నేను ఆయన నెంబర్ కనుక్కోను, నేను ఏదైనా మాట్లాడు, లేకపోతే ఏంటి శ్రీధర్రావు గారు మీరు ఇలా చేస్తున్నారంటే ఇది కరెక్ట్ అని అనుకోను, అమ్మ ఇది అలా కాదు, ఇలా లీడర్గా తయారైంది, దీన్ని ఏదో ఒకటి చేసేయాలి అని అనుకున్నా బాగుండండి. నేను ఏ రోజు వీళ్ళు చెప్పింది మనం విన్నాము, ఈ సిచ్యువేషన్ నన్ను చంపాలనుకునే దగ్గరికి వచ్చింది కాబట్టి నేను ఈరోజు ఒక మీడియా మిత్రులందరూ నాకు మిత్రులాంటి వాళ్ళే కాబట్టి, నాకనే కాదండి, అన్యాయం అనేది ఈరోజు జరిగితే బయటికి మన మీడియా మిత్రులు, తర్వాత ఈరోజు ఉన్న సోషల్ మీడియా కానీ ఇదంతా ఈరోజు సెకండ్లో బయటకు వస్తుందండి. సో అలాగే ఏంటంటే మన మీడియా మిత్రులు కానీ లేకపోతే ప్రెస్ మిత్రులు కానీ వీళ్ళందరూ ఏమిటంటే, అయ్యో ఇలాంటిది రమ్య అనేది ప్రతి ఒక్కరికి తెలుసండి, రమ్యశ్రీ ఎలాంటిది, ఆమె యాక్టివిటీస్ ఎలా ఉంటాయి, యాటిట్యూడ్ ఎలా ఉంటుంది అనేది ప్రతి ఒక్కరికి తెలుసండి. వెరీ డీసెంట్ ఈ అమ్మాయి అనేసి. అంటే ఒక చిరంజీవి గారు ఉన్నారండి, ఒక లేదా బాలయ్య గారు ఉన్నారండి, వీళ్ళందరూ ఏమిటండి వాళ్ళ పనులు అంటే మా వృత్తిని మేము నమ్ముకొని సాధారణంగా సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళు వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచిస్తారే తప్ప ఇతరుల దీని గురించి వాళ్ళు అస్సలు ఆలోచించరండి. సో వీళ్ళందరూ ఎంతో కష్టపడి పైకొచ్చిన వాళ్ళండి. వీళ్ళంతా వాళ్ళ దీనిలో మనం అందంగా ఉన్నామా లేదా, గ్లామర్గా ఉన్నామా లేదా, జిమ్కి వెళ్ళామా లేదా, నాకు ఎలాంటివంటే అండి, నేను మార్నింగ్ 4కి లేస్తాను,
లేస్తే 4 నుంచి నేను మెడికేషను, యోగా ఇవన్నీ చేస్తూ తర్వాత సెటిల్ ఆడుతానా, జిమ్కి వెళ్తానా, లేకపోతే జుంబాకి వెళ్తాను. అంటే జిమ్లోనే జుంబా ఉంటుంది, ఏరోబిక్స్ ఉంటుంది, స్విమ్మింగ్కి వెళ్తాను. అంటే ఇంత హ్యాపీగా ఉండటానికి నాకు నేనుగా ఏం చేసుకోవాలనేది తప్పితే ప్రధానమంత్రి గారు మన దేశంలో మన విశాఖపట్నం రాష్ట్రానికి వచ్చి లాస్ట్ ఇయర్ కూడా వచ్చారండి. యోగా డేని ప్రపంచం చూసేలాగా ప్రతి ఒక్కరూ. యోగా అంటే ఏమిటండి? పీస్ఫుల్నెస్కి ఒక పునాది, ఇంటికి ఒక పునాది. అలాగో మనం బాగా ఉండడం కోసం ఒక ఏమిటి పాజిటివ్ వైబ్రేషన్ మన బాడీలోకి రావటానికి, టెన్షన్స్ పోవటానికి, హెల్దీగా ఉండటానికి, నెగిటివ్ ఏమైనా మన ఆలోచనలు ఉంటే అవి పక్కకి వెళ్ళిపోవటానికి ఇది యోగా. 2 minutes మెడిటేషన్ చేస్తే పాజిటివ్నెస్ మనకు ఆటోమేటిక్గా వస్తుందండి. దీన్ని ఎందుకు ప్రజెంట్ చేయటానికి మన విశాఖ అంటే ఆంధ్ర రాష్ట్రానికి వచ్చారు చెప్పండి మోడీ గారు? ఎందుకు వచ్చారు? దీనికోసమనే. అది ఎవరైనా చూసుకోవడానికి తెలంగాణ రాష్ట్రంలో కాదు, ప్రపంచంలో ఎవరైనా దాన్ని మంచి అనే దాన్ని తీసుకోవడానికి కొన్ని మిలియన్స్ పీపుల్ ఉన్నారండి కదా. నేను అలాంటి ఉమెన్ అండి. తెల్లవారు 4కి లేచిపోతాను. పిట్టలు కూడా ఇంకా అప్పటికి అరవ. నేను లేచిన తర్వాత 4:30 4:45కి కిసకిసమంటుంటాయండి. అప్పుడు వింటానండి. ఆ పిట్టలరిసే అరుపు కూడా సంగీతానికి మరో పేరు. అది కూడా ఎంత పీస్ఫుల్గా ఉంటుందో, రకరకాల బర్డ్స్ అరుస్తూ ఉంటాయి. సో అలాంటి దీనిలో నుంచి ఆ పీస్ఫుల్గా ఉండి నా లైఫ్లోకి, నా లాంటి వాళ్ళు కొందరు లైఫ్లోకి, శ్రీధర్ రావు లాంటి వాళ్ళు కొందరు, మా లైఫ్ అయితే శ్రీధర్ రావు గారు వచ్చేసి కెలికేసి మొత్తం ఎందుకండి బ్రతుకుంటే ఎందుకండి ప్రతి క్షణం చస్తూ బ్రతుకుతూ తిరుగుతున్నామండి. ప్రతి క్షణం అతను మా బ్రెయిన్లోకి మా పనులేమి ఇంకుండవండి. నేను బతక తినాలి అని అంటే నేనేం చేయాలి? ఏదో ప్రొఫెషన్, నాకు తెలిసిన ప్రొఫెషన్ ఇదే. నేను 5 ఏళ్ళు గ్యాప్ తీసుకున్నానండి సినిమా ఫీల్డ్లో. ఇప్పుడే నేను చాలా సీరియస్గా ట్రై చేసుకుంటూ ప్రతి డైరెక్టర్కి ఫోన్ చేస్తూ నాకు ఒక ఆపర్చునిటీ ఉంటే ఇవ్వండి, నాకు ఎలాంటి క్యారెక్టర్ అయినా పర్వాలేదని అందరినీ రిక్వెస్ట్ చేస్తుంటే ఇప్పుడిప్పుడే ఒక 3 సినిమాలు ఆఫర్ వచ్చాయండి. కన్నడ 1, తెలుగులో 2. అబ్బా పర్వాలేదు. సో అలాంటి మన లైఫ్లోకి నాట్ ఓన్లీ మీ అండి, ఎవరి లైఫ్లోకి ఇంకొకరు వెళ్ళి డిస్టర్బ్ చేయకూడదు. శ్రీధర్ రావు వల్ల ఈరోజు నేను చాలా కోల్పోతున్నానండి. ప్రజెంట్గా ఉండలేకపోతున్నాను. ప్రతి క్షణం చస్తూ బ్రతుకుతున్నాను. నిద్రపోలేకపోతున్నాను. ఫుడ్ సహించట్లేదు. ఇప్పుడు మీరు ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అంటే ల్యాండ్ మీద అక్కడ ఉంది కాబట్టి అడిగితే మిమ్మల్ని అడగాలి, లేదు అని అంటే మీ బ్రదర్ ఉన్నారు కాబట్టి మీ బ్రదర్ని అడగాలి. సో మీ ఇద్దరిని కాదు అనేసి డ్రైవర్ని కూడా ఎంక్వైరీ చేశారంట. సో డ్రైవర్ని ఏం అడిగారు మరి? డ్రైవర్ని ఏం అడగలేదండి. మామూలుగా నువ్వేంటి వాళ్ళ దగ్గర ఏంటి అన్నాళ్ళ నుంచి పని చేస్తున్నావు అది ఇదని అడిగారటండి. నా కారు ఫోటోలు అంటే నెంబరు, కారు ఏంటి, ఇది ఎప్పటిలో ఉంది అంటే ఫాలోఅప్ చేయటానికి. ఆయనకి అందరూ మనుషులే కదండి. మనుషులు అంటే గోండాలు. అవును, గోండాలు అంతే. వాళ్ళని అంటే నా కారు ఎక్కడ తిరుగుతుంది, ఏం తిరుగుతుంది, ఎక్కడ మళ్ళీ వేసేయాలి, ఇక్కడ తప్పించుకుంది కదా ఇంకెక్కడ వేసేయాలి, దేనికోసం ఇదంతా షెడ్యూల్ తెలుసుకోవడం కోసం అనేసి ఈ కార్ నెంబర్ అది తిరిగితే మన నెంబర్ మన సపరేటే కదండి. సో దీన్ని ఎలా ఫాలోఅప్ చేయాలి, ఏం చేయాలని వాళ్ళకి చెప్తూ ఉంటారేమో. ఎన్నిసార్లు చంపేస్తాడండి ఆయన? ఎందరిని చంపేస్తాడు? ఎందుకండి? లక్షల కోట్లు ఉంటాయి దేనికండి? హ్యాపీనెస్. నువ్వు బంగారం అయితే తినలేరు, డబ్బు అయితే తినలేరు. బంగారంతో ఇంతవరకు కాల్చిన వాళ్ళు చూడలేదు, డబ్బుతో కాల్చిన వాళ్ళు చూడలేదు. మరీ డబ్బు ఉంటే గంధం చెక్కలతో కాల్స్తారు. ఎలా కాల్చినా మట్టిలోనే వెళ్తారు, పాతి పెట్టినా మట్టిలోకే వెళ్తారు. అది ఒక్కటి శ్రీధర్ రావు గారు కానీ తెలుసుకుంటే ఎస్ ఎనఫ్, ఏదైనా చేసిన తప్పుకి క్షమాపణ చెప్పాలి, లేదా ఇలాంటి యాక్టివిటీస్ వదిలేయాలి. కట్టి వంపు ఎవరు తీస్తారో తెలుసండి? ఒక కర్ర వంపుగా ఉన్న కర్ర ఎవరు తీస్తారో తెలుసా? పొయ్యి తీరుస్తుంది. అది కాలుతూ ఉంటుంది కదండి. ఆ కాలుతున్నప్పుడు అనుకోకుండా అలాగా బూడిదైపోయి అలా వంగి అలా తీరుస్తుంది. మరి ఈయన వంపుని ప్రభుత్వమే తీర్చాలండి. ప్రభుత్వమే. నేను చెప్పిన మాట నా ఒక్కదాని కోసం కాదు. సీఎం గారు రేవంత్ రెడ్డి గారు, సో నేను ఇది ఒక మీ అక్క చెల్లెలు అనుకోండి, లేకపోతే నీ బిడ్డను అనుకోండి, లేకపోతే ఎలా అయినా అనుకోండి సార్, నాలాంటి వాళ్ళు కొందరు ఈ సమాజంలో హాయిగా బ్రతకాలంటే మీలాంటి వాళ్ళు ఒక నిర్ణయం అనేది, ఒక మంచి నిర్ణయం తీసుకొని ఆయన్ని ఇలాంటివి జరగకుండా ఉండేలాగా ఎలాగ మందలిస్తారో, లేకపోతే ఇంకోటి మా ప్రాణం పోతుందని ఆయన ప్రాణాన్ని తీయమని మేము ఏ రోజు అడగమండి. కానీ ఆయన
మాకు ప్రాణహాని తలపెట్టకుండా ఉండేలాగా ఇన్ ఫ్యూచర్ బ్రతికితే మామూలుగా మా ప్రాణం పోవాలేమో కానీ ఒక కార్ యాక్సిడెంట్ రూపంలోనో లేకపోతే ఇంకోటో ఏదో ఒకటి అతను బ్రెయిన్లో ఉన్న ఒక దుర్మార్గమైన ఆలోచనని మీరు ఒక బుద్ధి చెప్పి ఆయన్ని మార్చే ప్రయత్నం చెయ్యండి అనేది నా రిక్వెస్ట్ అండి. లేదు అని అనుకుంటే ఖచ్చితంగా ఇండియాలోనే కాదు వరల్డ్ వేజ్ ఎంతోమంది బీసీలు ఉన్నారు, లేకపోతే నన్ను అభిమానించిన వాళ్ళు ఉన్నారు, లేకపోతే మంచి కోరుకున్న వాళ్ళు ఉన్నారు. అలాగే ఈ దేశం మొత్తం మీద ఎంతోమంది బీసీలు ఎంతోమందిని కలుస్తున్నాను, అందరూ పాజిటివ్గా ఉన్నారు. ఒక చిన్న చీమ అంటే ఎంత ఉంటుందండి, చీమలన్నీ కలిస్తే ఒక పెద్ద పుట్ట పెడతాయండి, దాని లోపల ఉన్న పాముని మనం పూజిస్తామండి. అలాగేమిటంటే మేమందరం కలిస్తే ఏమి జరుగుతుంది అనేది శ్రీధర్రావు గారు తెలుసుకోవాల్సిన అవసరం ఉందండి. ఇంతమంది కోసం మీరు ఫైట్ చేస్తున్నారంటే చాలా గ్రేట్ మేడం. అంటే నా ప్రాణాలు పోయినా సరే ఇంకొకసారి ఇలాంటి ఇష్యూ జరగకూడదు, నాలాంటి వాళ్ళు ఇంకొకరు బయటికి రాకూడదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఫైట్ చేస్తున్నారు. దీనికైతే నిజంగా అసలు మీరు గ్రేట్ మేడం. థ్యాంక్ యూ. ఒకరు తప్పు చేశారని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి వాళ్ళకి శిక్ష వేస్తారు, బట్ అదే తప్పు అంటే మళ్ళీ ఇంకొకరికి జరగదు అన్న గ్యారంటీ లేదు. వాళ్ళకి బెయిల్ ఇచ్చి బెయిల్ మీద బయటకు తీసుకొస్తారు, మా అంటే 2 నెలలు 3 నెలలు జైల్లో ఉంచుతారు తప్పితే ఇలాంటి ప్రాబ్లంకి సొల్యూషన్ లేదు. బట్ ఇలాంటి ప్రాబ్లంకి సొల్యూషన్ తీసుకురావాలి అనేసి మేడం ఫైట్ చేస్తున్నారు. సో మేడంకి సపోర్ట్గా మన అందరం ఉందాం.